ప్రభా మేము ఏమై ఉన్నామది కేవలం నీ కృప వల్లనే ప్రభా. ఈ రాత్రి వరకు మమ్మల్ని నీ ఆరోగ్యకరమైన క్షేమకరమైన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు. చేరువచ్చిన బిడ్డలందరితో అయినా దైవజనుల ద్వారా మీరు మాట్లాడారు. దీనుణ్ణి అల్పుణ్ణి వాక్యం మీరై ఉన్నారు, ప్రజలు నీ వారై ఉన్నారు. మీ అందరితో ఈ ప్రజలందరితో మీరు మాట్లాడి ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచమని యేసు నామములో ఈ కుటుంబానికి రావాల్సిన దైవ దీవెనలు మీరు దయచేయమని యజమానురాలని కుమారుల్ని ప్రభువా అయ్యా సమస్తాం చుట్టూరు మీ కంచె వేయమని యేసు నామములో మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ నీ నడిపింపుకి మీ వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో ఈ ఆదివారపు రాత్రి వేళల్లో దావీద్ గారు, సత్యశీల్ గారు వారి కుటుంబాన్ని ప్రేమించి 7 వారాల ముగింపు కృతజ్ఞత కూడిక ఇటు రీతిగా జరగడానికి దేవుడు కృప చూపిస్తే ఈ సభలో పాలుభాగస్తులుగా పరలోకపు తండ్రి చేత ఏర్పాటు చేయబడి దేవుని సన్నిధిలో సమకూర్చబడిన దేవుని ప్రజలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. నాకు ఎలా ఉందంటే 360 degrees మొత్తం నా చుట్టూరు ఆవరించేసి ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇటు జనాలు ఉన్నారు, ఇటు ఉన్నారు, ఇటు మాత్రం లేరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదేమైనా దేవుడు మంచివాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు అన్ని వేళల్లో మంచివాడు. స్తోత్రం అని చెప్పండి. చేరువచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటే నా మాటలు అర్థమవుతున్నాయి అంటే దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అదే ఎత్తిన చేత్తో మీ కుడి హస్తంతో ఈ గృహం వైపు చాపి ఈ గృహానికి సమాధానం కలుగును గాక అని చెప్పండి. ప్రభా ఎవరైతే చెప్తున్నారో వారి గృహం కూడా దీవించబడును గాక నాయన. ఎవరైతే చెప్పట్లేదో వారికి వెళ్ళే దీవెన కూడా నాకు వచ్చేయను గాక ప్రభు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు గట్టిగా చెప్తారు అందరూ. ఈ గృహానికి యేసు నామములో సమాధానం కలుగును గాక, యేసు నామములో కృప కలుగును గాక, దేవుని దీవెన ఈ కుటుంబం మీదకి వచ్చును గాక, ఈ గృహానికి దేవుడే అధిపతిగా ఉండును గాక. చప్పట్లు కొడుతూ దేవుడి నామానికి గణపరుద్దాం. హల్లెలూయా. ఏ గృహంలో అయితే దేవుడు ఉంటాడో, ఏ కుటుంబానికి అధిపతిగా దేవుడు ఉంటాడో ఆ కుటుంబం అంచెలంచెలుగా ఆశీర్వదించబడింది. నమ్మితే దేవుడికి స్తోత్రం చెప్దాం. అలాగే నన్ను ప్రేమించి నాకు ఇట్టి అవకాశాన్ని కలుగ చేసిన దేవాతి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నా ప్రియ స్నేహితుడు, తమ్ముడు, అన్నయ్య, అన్నీ రమేష్ ఎంతగానో సహకరిస్తూ అన్ని విషయాల్లో డైరెక్షన్ తీసుకుంటూ ప్రతి విషయంలో కూడా ఏం చేయమంటారు, ఎటు వెళ్ళమంటారు, ఇది రైటా ఇది రాంగా అని ప్రతీదీ కూడా నాకు చెప్పి ప్రార్థనలో కనిపెట్టి చెప్తా ఉంటే ప్రతిదీ డైరెక్షన్ తీసుకుంటా ఉన్నాడు. రమేష్ బ్రదర్ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే యజమానుడు దావీదయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. సత్యశీలమ్మ గారు ఎక్కడ ఉంటారంటే వెనకమాల వంటగదిలో ఖచ్చితంగా ఉంటారు. అమ్మ ఇక్కడే ఉన్నారు, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆవిడికి ఎప్పుడు కూడా మార్త పరిచర్యే. మరి అయితే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన దాన్ని ఎన్నుకునేదంట. మార్త అయితే నేను విస్తారమైన పనులు పెట్టుకుంటూ ఉండేది. కానీ ఆవిడ ఈసారి ఉందండి. ఆవిడని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరు ఇక్కడే ఉన్నారుగా, స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నిజంగా దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు. అన్ని సమయాల్లో ఆయన మేలే చేస్తాడు, కానీ కీడు చేయటం ఆయనకి అసంభవం. స్తోత్రం అని చెప్పండి. కానీ కొన్ని సమయాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఏమయ్యాడు, దేవుడే ఉంటే ఎందుకు ఇలాగ ప్రతికూలత ఎదురైంది, దేవుడే ఉంటే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది, దేవుడే ఉంటే ఎందుకు. ఈరోజు కూడా చాలామందికి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది, ఎంత కష్టపడి ఎంత శ్రమపడి ఎంత అరేంజ్మెంట్స్ చేసుకుంటే దేవుడు ఎందుకు వర్షాన్ని రప్పించాడు. హల్లెలూయా. దేవుడు ఇంకెంత ఘనంగా జరిగించాలి కదా, ఎందుకు ఇలా జరిగిపోయింది అని నిరాశతో ఉండి సైతాన్ని గెలిపించకండి ఈ రాత్రి. స్తోత్రం కలుగును గాక. ఏం చెప్పా? నిరాశలో ఉండి సైతాన్ గాని గెలిపించొద్దు. స్తోత్రం కలుగును గాక. ఉజ్జీవంగా ఉండి ప్రభువుని కనపరుద్దాం ఈ రాత్రి. హల్లెలూయా. బిడ్డలారా, ఒక్క మాట, బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో చూస్తే చాలామంది భక్తులు అనుకూలతలో దేవుణ్ణి ఆరాధించారు లేదు, కానీ ప్రతికూలతలు ఏర్పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవుణ్ణి మనసారా ఆరాధించారు. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యాలనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో 16వ అధ్యాయం ఉంటుంది. ఆ 16వ అధ్యాయంలో 2 దైవజనులు ఉంటారు. వారి పేర్లు అపోస్తులైనటువంటి పౌలు,
ప్రవక్త అయినటువంటి శీల. స్తోత్రం అని చెప్పండి. వారి ఇరువురు కూడా ఒక ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉంటే పూతోను అనే దెయ్యం వారిని సర్వోన్నతుడైన దేవుని సేవకులరా అని చెప్పి వారికి భయపడతా ఉంటే యేసునామములో దెయ్యాన్ని వదలగొడతారు. స్తోత్రం అని చెప్పండి. దెయ్యాన్ని వదలగొట్టారని ఒక రీజన్తో ఆ ఊరి వారు, పక్కనున్నవారు, అధికారులు దుమ్మిగా వచ్చి వీరిని కొట్టి సేవకులను కూడా చూడకుండా బట్టలు చింపి ఈడ్చేసారంట. ఈడ్చివేయడం మాత్రమే కాదండోయ్, ఆ ఈడ్చేసిన వాళ్ళు వదిలేస్తే బాగుండేది, కానీ ఆ పౌలుని శీలను తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఎక్కడ? గట్టిగా చెప్పండి. చెరసాలంటే నా భాషలో జైలు. స్తోత్రం కలుగును గాక. జైల్లో పడేశారు. జైల్లో పడేసిన వాళ్ళు అసలు చిత్త కొట్టేశారేమో. శీలయ్య గారికి ఏమో ఇటు పక్క నుంచి బ్లడ్ వస్తుంది, ఈ పక్క నుంచి దెబ్బలో ఈ అన్ని ఒళ్ళంతా సురుకు పోట్లు వచ్చేస్తుంది, భయంకరమైనటువంటి నీరసం, అలసట వచ్చేసింది. పౌలయ్య గారికి ఒక పక్కన అలిసిపోయి ఉన్నారు. తిరిగి తిరిగి సువార్త చెప్పారేమో, ఇక లాగి వేయబడ్డారేమో, గెంటి వేయబడ్డారేమో, అవమానంతో నిరాశతో ఉండిపోవాలి. కానీ వారు చేసినటువంటి ఓ అద్భుతమైన పని ఏంటంటే ఆ అర్ధరాత్రి అంట వారు దేవునికి కీర్తనలు పాడడం ప్రారంభించారు. గట్టిగా స్తోత్రం అని చెప్దాం. హల్లెలూయా. వారు కీర్తనలు పాడుతూ ఉన్నారు, దేవుని మహిమ పరుస్తూ ఉంటే వారి చేతులకి సంఖ్యలు ఉన్నాయి, వాళ్ళ కాళ్ళకి బొంద వేయబడి ఉంది. ఆ చుట్టూరు కూడా సంఖ్యలతో ఉన్న జైల్లో ఉన్నటువంటి ఖైదీలు ఉన్నారు, వాళ్ళు ఉన్నటువంటి సెల్ కూడా మూత వేయబడి ఉంది. ఇన్ని ప్రతికూలతలు వారి చుట్టూ ఉన్న దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారండి. అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే మహాభూకంపం కలిగిందంట. ఆ జైలు పునాదులతో సహా పెకిలించి వేయబడి, గట్టిగా చప్పలు కొడదాం. అక్కడ ఉన్న బంధకాలతో ఉన్నటువంటి ఆ జైల్లో ఉన్న ఖైదీలన్న బంధకాలు తెగి పడిపోయినాయి. హల్లెలూయా. ఏం చేసినప్పుడు? ప్రతికూలతలో ఆరాధన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ బిడ్డలారా, మీ జీవితాలు ఒకటి నేర్చుకోండి. ప్రతికూలత వచ్చినప్పుడు దాని వైపు చూసి ఆగిపోయేవారుగా కాదు, ప్రతికూలతలో ప్రభువుని స్తుతించే వారిగా మారుదుము గాక. పౌలయ్య గారికి, శీలయ్య గారికి ప్రతికూలతే. వారి వాళ్ళ దెబ్బలన్నీ తట్టుకొని పౌలయ్య గారు అనాలి, శీలా అరే నాకు నడువంతా లాగేస్తుంది, కానీ నువ్వు నాకు జెండు బోరాయి, నేను నీకు జెండు బోరా అట్లా. స్తోత్రం అని చెప్పి మాట్లాడతలేదు ఎవరు. హల్లెలూయా. బాబా నా ఈ జాయింట్ నొప్పి వచ్చేస్తుంది, నాది కాస్తా ఇది నొక్కరా, నీది నేను కాళ్ళు నొక్కుతా అని అనాలి. స్తోత్రం అని చెప్పండి. కానీ ఇద్దరు దైవజనులు కలిసి ఎంత ప్రతికూలతలో కూడా దేవుని ఆరాధించారో ఆ ఆరాధనే దేవుని శక్తిని కదిపింది. స్తోత్రం కలుగును గాక. ఆ ఆరాధనే చెరసాల పునాదులు కూడా కనిపేసినాయి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సాధారణంగా ఏసీలో ఉండి ఆరాధన, స్తుతి ఆరాధన ఎవరైనా చేస్తారు? స్తోత్రం అని చెప్పండి. మీ బొడ్డోళ్ళు అది ఇంత బొడ్డ తిరిగేసింది ఇటు ఫోన్ పట్టుకోండి. అసలు అలాంటి వాళ్ళని నిలబెడితే ఏసీలో ఏసయ్యా అంటే ఎరగా ఆరాధన చేసేస్తారు. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అదే దెబ్బ తగిలింది అనుకోండి, మమ్మీ చాక్లెట్ పెట్టుకొని ఆరాధన లేదు, ఏం లేదంట. స్తోత్రం కలుగును గాక. అలా చాలామంది కూడా ఏం చేస్తారంటే సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం ప్రభువుని గట్టిగా స్తుతిస్తారు, అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రం అస్సలే స్తుతించరు. కొంతమంది ఇళ్లలో ఒకరోజు ఆరాధన చేస్తే, ఒకరోజు ప్రార్థన చేస్తే ఒక నెల రోజుల వరకు అదేంటో మరి మరలా చేయరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చెప్తాను నేనండి. మన అనుకూలతలో ఉన్నప్పుడు ఆరాధన చేసేది ఒక లెవెల్ అయితే, మన అనుకూలత లేనప్పుడు ఆరాధన చేసేది అది నెక్స్ట్ లెవెల్కి మనల్ని తీసుకెళ్తుంది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఓ ముగ్గురు మంచి స్నేహితులు ఉన్నారు. వారి పేర్లు ఏంటంటే హనన్య, మిషాయేలు, అజర్యా. వారి పేర్లు బబులోను దేశంలోకి వెళ్ళిన తర్వాత వారి పేర్లని షడ్రకు, మెషకు, అబేద్నెగో అని పేరు పెట్టారు. ఆ పేర్లకి అర్థాలు ఎప్పుడేం చెప్తారండి. ఆ పేర్లకి చాలా భయంకరమైన అర్థాలు ఉంటాయి. అయితే వాళ్ళు ముగ్గురు కూడా చాలా మంచి స్నేహితులు. అలాంటి వారు కొంతమంది స్నేహితులు ఉంటారండి, శ్రమ రాగాలను విడిచిపెట్టేస్తారు. స్తోత్రం అని చెప్పండి. కానీ ఆ ముగ్గురు వ్యక్తులు కూడా భయంకరమైన కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది. రాజే తిరుగుబాటు చేశాడు. హలో, మీలో ఎవరైనా సరే ఈ విగ్రహానికి మాత్రం నమస్కారం చేయకపోతే మిమ్మల్ని ఏడింతల వేడిమి కలిగిన అగ్నిలో పడేస్తారంటే అందరూ సాష్టాంగ పడిపోయారు, బాబాయ్ బైక్ పడిపోయి. కానీ ముగ్గురు స్నేహితులు నిలబడ్డారు. ఆ ముగ్గురు మాత్రం మా దేవుడు సజీవుడు, మా దేవుడు పూజార్హుడు, మా దేవుడు వంటి వాడు ఎవ్వరు లేరని చెప్పి దేవుని పక్షంగా నిలబడి సాష్టాంగం చేయలే. వారు బొమ్మకి మొక్కనందున ఆ రాజు ఏం చేశాడంటే, ఎరా మీకు ఎంత కొవ్వొట్టేసిందా, అస్సలు నా దగ్గరుండి నా ఉప్పు తింటూ నా రాజ్యంలో జాబ్ చేసుకుంటూ నేను నిలబెట్టిన ప్రతిమకి మీరు మొక్కరా అని చెప్పి, రే బంట్రోతులు రండి వచ్చారు. బలం కలిగిన వాళ్ళు, నాకు 4 ఉంటారు. స్తోత్రం కలుగును గాక. అంత పెద్దోళ్ళు వచ్చి ఈ ముగ్గురు స్నేహితులను పట్టుకొని అగ్నిలో పడేశారు. ఎక్కడ? మాట్లాడట్లేదు.
అదేంటి ఏసీలో పడేసినట్టుగా ఉంది మీకు. హల్లేలుయా. ఆ చిన్న ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళి సెగ తట్టుకోలేము, కానీ అగ్నిగుండం అంటే ఎలా ఉంటుంది చెప్పండి. అసలు చిన్న పొయ్యిలో అది దావీదు గారి మీద చిన్న రవ్వ పడింది అనుకోండి, ఇక ఏసి రక్తమే. ఏమ్మా నీకు తెలియట్లేదు అసలు ఎందుకు ఎలాగ? ఆయనే కదలండి, ఏ మగ మనిషి అయినా సరే అసలు భార్య తీసుకెళ్ళి చురకంటి ఇచ్చిందా, ఇక ఏసి రక్తమే. ఇక స్తోత్రం, హల్లేలుయా హల్లేలుయా. అలా చిన్న మంటకే తట్టుకోలేం, కానీ మిక్కిలి వేడి కలిగిన మహావేడిమి, ఏడింతల వేడి అంటే ఫ్లేమ్ పెరిగింది. స్తోత్రం అని చెప్పండి. మీరు గ్యాస్ స్టవ్ వెలిగిస్తారు కదా, మీరు వెలిగించినప్పుడు ఫుల్లో పెడతారు, కానీ దానికి కొంతసేపు అయిన తర్వాత సిమ్లోకి తిప్పుతారు, అంతా అయిపోయిన తర్వాత స్తోత్రం అని చెప్పండి. అర్థమవుతుందా? అలాగే ఆ ఏడింతల వేడిమి కూడా ఫ్లేమ్ పెరుగుతూ ఉంది. 1 2 3 4 అని ఇక హయ్యెస్ట్ ఫ్లేమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ బంట్రోతులు తీసుకెళ్ళి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పడేసిన వాళ్ళు అగ్నిలో ఉన్నారు, కానీ ఈ పడవేసి ఈ ఇసిరి వారు మాత్రం అగ్నికి ఆహుతి అయిపోయారంట. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అగ్నిలో పండిన వారు మాత్రం వాళ్ళు తిరుగుతా చప్పలు కొడుతూ, యెహోవా నా కాపరి, యెహోవా నాకు లేమి చేయడు, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అని తిరుగుతూ ఉంటే వాళ్ళని ఇసిరేసింది ముగ్గురినే, కానీ రాజు సింహాసనం మీద నుంచి చూస్తున్నాడు, ఇదేంటి మనం పడేసింది ముగ్గురినే కదా, నాకు 4వ వాడు కూడా కనపడుతున్నాడు. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోలు వారు అగ్నిలోనికి వెళ్ళినప్పుడు ఆ దహించు అగ్ని అయిన దేవుడే వారికంటే ముందుగా అగ్నిలోనికి దిగి వచ్చి నిలబడ్డాడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఎందుకు ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా? నీ సమస్యలో, నీ ప్రతికూలతలో, నీ ఇబ్బందులో నువ్వు ఎల్లక ముందే నా దేవుడు నీ ప్రతికూలతలో నిలబడతాడు. గట్టిగా చప్పలు కొట్టండి. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఈ మాట చెప్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలాసార్లు ఎవ్వరు లేదండి ఈ ఒంటరితనంలో, ఎవ్వరు లేరండి నాకు తోడు, ఎవరు లేరండి నా జీవితానికి అండగా, ఎవరైనా మాట్లాడితే బాగుండు, నా కష్టం ఎవరికైనా చెప్తుంటే బాగుండు అనుకుంటా ఉంటారు. ఎవరికి చెప్పినా నీ కష్టం, నీ బాధ తీర్చలేరు. నీ కష్టాన్ని, నీ బాధని, నీ నిందని, అవమానాన్ని తీర్చగలిగిన వాడు ఉన్నాడు. ఈ రాత్రి నేను ప్రకటించే నజరేయుడైన యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనకి సమస్తము సాధ్యమే. నీ పక్కన వాళ్ళు తాకి చెప్పండి, ఆయనకి సమస్తం సాధ్యమని చెప్పండి. ప్రభు ఎవరైతే చెప్తున్నారో వారిని మాత్రం ఏడింతలుగా దీవించు ప్రభు. ఇప్పుడు చెప్పండి. హల్లేలూయా. చెప్పని వాళ్ళకి నేను మాత్రం ప్రభా వెళ్ళేటప్పుడు తాడు చెట్టు అంత ఎత్తు అయింది, రాకుండా వచ్చును కాక. హల్లేలూయా. భయపడకండి. ఇప్పుడు పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు నేను చాలా ప్రేమిస్తున్నాడు, నువ్వంటే దేవుడికి చాలా ఇష్టం, ఎవరు లేరని బాధపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నాకు కాదండో, నీ పక్కన వాళ్ళు చూసి చెప్పండి, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు బాధపడుకో అని చెప్పండి. కొంతమంది ఎన్నిసార్లు ఓదార్చినా, ఎన్నిసార్లు ఎంకరేజ్ చేసినా అదేంటో టొట్టం అని సీరియల్ పెట్టుకొని ఆ మ్యూజిక్ వచ్చేస్తుంటే ఏడి చేస్తూ ఉంటారు కొంతమంది. హల్లేలూయా. కొంతమంది ఆ సినిమా ఆ రీల్స్ చూస్తూ ఉంటే ఏదైనా హార్ట్ టచ్ అయితే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఎవరు లేరా, క్రిస్టియన్స్లో కూడా కొన్ని సాంగ్స్ ఉన్నాయి, ఎవరు లేక ఒంటరినై, పాడండి. అందరికీ ఇంటి మీద ఉన్న ఒంటరి. కొన్నిసార్లు ఇలాంటి సాడ్ సాంగ్స్ పెట్టుకొని, బాబాయ్ నేను ఒక్కడిని మిగిలిపోయిన, ఒక్కదాన్ని మిగిలిపోయిన, ఎవరు లేరు ప్రభా అని ఏడుతూ ఉంటారు. ఒక్క మాట చెప్తాను నేనండి, అసలు మనల్ని ఏడిపించడానికి కాదు మనల్ని దేవుడు పుట్టించింది. ఆమేనని చెప్పండి. అర్థమైతే మనల్ని ఏడుపుల్లోనికి నెట్టివేయడానికి కాదు దేవుడు మనల్ని పుట్టించింది. అయితే దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మీ మధ్యలోనికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వాక్యం నుంచి ఒకసారి చదువుదాం రండి. బైబిల్ గ్రంథంలో ఉన్నవారందరూ తెరవండి. మత్తయి సువార్త 14:22. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసింది. హల్లెలూయా. ఇక నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. పరిశుద్ధాత్ముడు మనందరికి అర్థమయ్యే రీతిలో ఈ వాక్యాన్ని బోధించును గాక. హల్లెలూయా. నన్ను మర్చిపోండి, నా స్వరాన్ని మర్చిపోండి, నన్ను గుర్తుపెట్టుకున్నా లేకపోయినా పర్లా, కానీ ఈ రాత్రి దేవుడు నీతో కూడా కదిలితే చాలు. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. వచ్చేటప్పుడు ఇద్దరుగా వచ్చారేమో, వెళ్ళేటప్పుడు మాత్రం ముగ్గురుగా వెళ్ళుదురుగాక.
నమ్మితే ఆమేనని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వచ్చేటప్పుడు మీ కుటుంబంలో నుంచి ఒక్కడివి వచ్చేవేమో, వెళ్ళేటప్పుడు నీతో కూడా దేవుని దూతలు కదులుదురుగాక. హల్లెలూయా. దేవుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. దేవుడు ఎవరి జీవితంలో అడుగు పెడితే వారి జీవితంలో అద్భుతం జరిగిద్ది. ఎవరి కుటుంబంలో దేవుడు అడుగు పెడతాడో వారి జీవితాలు మహిమగా మార్చబడతాయి. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. యేసయ్య ఒక రోజున ఒక ప్రాంతంలోనికి వెళ్ళాడు. ఆ ప్రాంతం పేరు కానా. ఆ ప్రాంతంలో ఘనమైనటువంటి వివాహం జరుగుతూ ఉంది. వివాహం జరిగే సమయంలో అందరూ మంచి బట్టలు వేసుకున్నారు, డెకరేషన్ అదిరిపోయింది. అందరూ కూడా మంచి మంచి పర్ఫ్యూమ్లు కొట్టుకున్నారు, మంచిగా అలంకరించుకున్నారు. చూడడానికి మంచి వైబ్ వచ్చింది, మ్యారేజ్ వైపు వచ్చింది. స్తోత్రం కలుగును గాక. అందరూ ఆహ్లాదకరంగా ఉంటే అన్నీ ఇంకా ఫోటోలు, మరి కన్యాదానం ఏదో అంటారు కదా, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన భోజనాలు కూడా స్టార్ట్ అయినాయి. ఆ భోజనాలలో ఏమైందంటే ద్రాక్షరసం అయిపోయింది. ఇశ్రాయేలు ప్రాంతంలో ఈ రోజున మనం ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, నీళ్ళు ఇవ్వడం ఆనవాయితీ, మహా అయితే ఇంకా కూల్ డ్రింక్ ఇస్తారు. కానీ ఇశ్రాయేల్ దేశంలో ఏవైనా శుభకార్యాలు జరిగితే అక్కడ ఆనవాయితీగా 6 రాతి బాణల నిండా ద్రాక్షరసాన్ని సిద్ధం చేసి ఆ ద్రాక్షరసాన్ని విందులో ఉన్న వాళ్ళందరూ కూడా తాగడానికి పోస్తూ ఉంటారు. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రజలందరూ కూడా మంచిగా వేకప్లో ఉన్నప్పుడు, మెలకుగా ఉన్నప్పుడు మంచి రసం పోసి, ప్రజలందరూ కూడా ఇక మత్తులు అయిపోతున్నప్పుడు జబ్బు రసం పోస్తారు. ఇది అక్కడ ఆనవాయితీ. అయితే ఆ ఊరిలో ఆ వివాహం జరుగుతూ ఉంటే మరి తల్లి వెళ్ళారు. ఆ తర్వాత యేసు శిష్యులు కూడా ఆ ఊరు వెళ్ళారు. ఆ వివాహంలో ఉంటే విందు ప్రధాని మాత్రం అన్ని ఆర్గనైజ్మెంట్ చేస్తూ ఉన్నాడు. అరే, బంతి మీదకి చేప వెళ్ళిందా, బంతి మీదకి చట్నీ వెళ్ళిందా, బంతి మీదకి అది వెళ్ళిందా, ఇది వెళ్ళిందని ఆ ప్రధాని అన్నీ చూసుకుంటా ఉన్నాడు. కానీ అంతలోకి ఆయనకు తెలిసిన పని ఏంటంటే ద్రాక్షరసం అయిపోయింది. ఎరా, నువ్వు కూటం పెట్టుకున్నప్పుడు అన్నం లేకపోతే నీకు ఎంత నష్టం పోద్ది? నువ్వు ఇంత వివాహంలో ద్రాక్షరసం అయిపోతే నీకు ఎంత అవమానం వస్తుంది అని చెప్పి ఆ ప్రధాని అంటూ ఉంటాడు, తిడతా ఉంటాడు. ఆ సమయంలో ఇందు ప్రధానికి తెలియకుండానే యేసు ప్రభు వారు అక్కడ ఉన్నాడని మరియ తల్లి వచ్చి, యేసు ఇదిగో ఈ విందులో ద్రాక్షరసం అయిపోయింది, కాబట్టి నువ్వే ఏదో ఒకటి చెయ్యి ప్రభువా అని యేసయ్యని అడిగితే యేసయ్య అంటాడు, నా సమయం ఇంకా రాలేదు అన్నారు. కానీ మరియ తల్లి అన్నది, సరే శిష్యులందరిని పిలిచి, హలో, ఆయన మీతో చెప్పినది మీరు చేయండి. ఆయన నోటి వైపు అలా చూస్తున్నారు శిష్యులందరూ. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. యేసయ్య ఏ మాట చెప్తాడా, ఎప్పుడు ఏది చేద్దామా. అందులో పేతురు అనే ఒక ఆయన ఉంటాడు. ఆయనకి ఎంత తురుసు అంటే ఒక్క మాట యేసయ్య చెప్తే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేస్తాడు. స్తోత్రం కలుగును గాక. అంత స్పీడ్ అండ్ ఫాస్ట్ అనమాట, అంత తురుసుగా ఉండేవాడు పేతురు. అయితే యేసు ప్రభు చూసి ఇదిగో ఈ 6 రాతి బాణల్ని నీటితో నింపమన్నాడు. దేనితో? గట్టిగా చెప్పండి. దేనితో? నీళ్లతో నింపమన్నాడు. నీళ్లతో నింపమంటే అందరూ కూడా యేసు ప్రభుని ఎలా చూశారంటే, యామయ్యా, పెళ్ళికి వచ్చినోడివి తింటే తిని సైలెంట్గా వెళ్ళిపోయేదానికి ఇందులో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ద్రాక్షరసం లేదు, ఎలాగో రాదు, దాన్ని మరలా కొనడానికి వెళ్ళాలంటే టైం పట్టుద్ది, ఆ ద్రాక్షరసం రాదు, నువ్వెందుకు అన్నట్టుగా చూస్తున్నారు కొంతమంది. స్తోత్రం కలుగును గాక. ఆ విందులోనికి వచ్చి ఆ యేసు ప్రభుని వింతగా చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు చూశారు, ఆ రాతి బాణలో ఉన్నటువంటి నీటిని శిష్యులకు చెప్పాడు, హలో, మీరు ఆ రాతి బాణలో ఉన్న నీటిని తీసుకెళ్ళి ద్రాక్షరసం పోయమన్నారు. గట్టిగా చెప్పులు కొట్టండి ఒకసారి. అంటే యేసు ప్రభు ఒక్క మాట విశ్వాసంతో పలికినప్పుడు నీరు ఎలా మార్చబడిందంటే, చెప్పాలి ఎలా మార్చబడింది? ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి. ద్రాక్షరసం రావాలి అని అంటే, 1 లీటర్ బాటిల్ ద్రాక్షరసం రావాలంటే అసలు ఎంతకాలం పట్టిద్దో మీకు తెలుసా? ఎనీబడి ఎల్స్? హల్లెలూయా. ఎవరికైనా తెలుసా? ద్రాక్షరసం 1 లీటర్ బాటిల్ రావాలి అంటే ఎంతకాలం పట్టిద్దంటే, దాని విత్తనం వేసిన తర్వాత, దాని మొలక వచ్చిన తర్వాత, అది తీగ అంటుకట్టబడి అది పెద్దదైన తర్వాత దాన్ని కట్ చేసి దానికి వచ్చినటువంటి గెలలకి ఆపరేషన్ చేసి అది చేసి ఇది చేసి దాన్ని మరలా కోతంతా కోసి ఒక పెద్ద టిన్నులో పెట్టి దాన్ని తొక్కి ఆ రసాన్ని తీసి దాన్ని భూమిలో 2.5 సంవత్సరాలు దాస్తే ఆ 3 సంవత్సరాల నర్రకి ద్రాక్షరసం బయటకు వస్తుంది. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది ద్రాక్షరసం రావాలంటే? గట్టిగా చెప్పండి ఒకసారి. 3.5 సంవత్సరాలు టైం పట్టింది. కానీ యేసయ్య ఒక్క మాటతో అద్భుతాన్ని చేసి చూపించాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా.
3 సంవత్సరాలుగా జరగని కార్యాన్ని దేవుడు మాట పలకగా జరిగింది. గట్టిగా చెప్పకూడదాం హల్లెలూయా. నేను ఆరాధించే దేవుడు, నేను సేవించే దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మాట సెలవిస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. అలాంటి అద్భుతాలు చేసిన వాడు, అలాంటి ఘనమైన దేవుడు ఒక రోజున ఇందాక మనం చదివాం కదా, మత్తయి సువార్త 14 అధ్యాయం 22 నా వైపు చూడండి. స్తోత్రం కలుగును గాక. ఎందుకోసం అంటే ఇలాంటి సభలకి ఇలాంటి ప్రార్థనలకు వచ్చినప్పుడు బైబిల్ తిరగేసేస్తా ఉంటారు. ఇంటికి వెళ్తే మాత్రం అస్సలు దానికి బూజు పట్టేయాలి, దుమ్ము పట్టేయాలి. స్తోత్రం కలుగును గాక. ఇంటికాడ ఉన్నప్పుడు దాన్ని చదవండి అమ్మా, ఇక్కడ మాత్రం నా వైపు చూడండి. స్తోత్రం కలుగును గాక. ఇక్కడే ఉంటే దేవుని స్తోత్రం చెప్పండి. నా మాటలు అర్థమైతే దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు కదులుతున్నాడంటే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, ఇక్కడ సందర్భం ఏంటి అంటే యేసు ప్రభు వారు ఒక రోజున ఆ కొండ మీదకి, ప్రాంతం మీదకి వెళ్ళిన తర్వాత ఆయన విస్తారమైనటువంటి ప్రజల్ని, జనసమూహాన్ని చూసినప్పుడు ఆయన ప్రకటించడం ప్రారంభించారు. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ జనసమూహం ఇలాగే వ్యాప్తి చెందుతూ ఉండేవాళ్ళు. 3000 మంది, 5000 మంది, 20,000 మంది, ఇలా లెక్కకు విస్తారమైన ప్రజలందరూ కూడా యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. స్తోత్రం అని చెప్పండి. బెల్లం చుట్టూరు ఈగలు తిరిగితే చూడండి, బెల్లం చుట్టూరు చీమలు ఉంటాయి చూడండి, అలా యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ జనసమూహం ఉండేవాళ్ళు. జనసమూహం ఎక్కడుంటే యేసు ప్రభు అక్కడ ఉండేవాళ్ళు. ఇలాంటి సందర్భం జరుగుతూ ఉంటే ఒక రోజున యేసు ప్రభు వారు కొండ మీద ఉండి చూస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని గురించిన మాటలు, సత్యాలు, ఇక పరలోకం గురించిన విషయాలు ఇవన్నీ బోధిస్తూ ఉంటే ప్రజలందరూ ఆశ తీర, తనివి తీర విన్నారు. దేవుని మాటలంట జుంటె తేనె దారుల కన్నా అతి మధురమైనవి. ఆయన మాట్లాడుతూ ఉంటే ఇక ఎంతసేపు టైం తెలీదు, ఆకలి తెలీదు, నిద్ర తెలీదు, ఏ కాళ్ళ నొప్పులు రావు, ఏ బీపీ ఉండదు. స్తోత్రం కలుగును గాక. అసలు ఏ టైరాయిడ్ ఏది పెరగదు. స్తోత్రం అని చెప్పండి. ఆ దేవుడు అలా కదులుతూ మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ ఏకాగ్రతతో యేసయ్యను చూస్తూ ఉన్నారు. కొంత సమయానికి వర్తమానం ఆపిన తర్వాత ప్రజలందరి మీద దేవుడు కనికరపడి ఇదిగో అక్కడ ఉన్నటువంటి కొన్ని రొట్టెల్ని, కొన్ని చేపలను తీసుకొని అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అక్కడున్న వాళ్ళందరికీ పంచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎలిమెంటరీలో లేదంటే సండే స్కూల్లో ఉన్న పిల్లలకు కూడా తెలుసు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటి అని అంటే కొన్ని చేపలు, కొన్ని రొట్టెలు విస్తారమైన ప్రజలు తినగా ఆశ్చర్యం ఏంటంటే 12 గంపలు ఆ మొక్కలు ఎత్తితే 12 గంపలు ఫిల్ అయిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత జరిగిన సందర్భం ఏంటి అని అంటే ఇక యేసు ప్రభు వారు శిష్యులను చూశాడు, ప్రజలను చూశాడు, శిష్యులను చూశాడు, ప్రజలను చూశాడు. ప్రజలందరూ ఏమంటున్నారంటే, అరే హేరోదు రాజు మనకి ఎంత అద్భుతాలు చేయట్లా, హేరోదు రాజు ప్రభుత్వంలో ఎంత మిరాకిల్స్ జరగట్లా, ఆ రాజు పరిపాలనలో మనకేమీ రావట్లేదు. ఈ యేసు రాజు పరిపాలనలో ఉంటే మనం రొట్టెలు వస్తాయి, చేపలు వస్తాయి అని చెప్పి ఇక యేసు ప్రభు ఒక సింహాసనం వేసి ఒక పూలదండ తీసుకొచ్చి ఆయనకి కిరీటం పెట్టి ఇదిగో ఆయన రాజుగా చేసేద్దామని చెప్పి ప్రజలు పూనుకుంటున్నారు. స్తోత్రం కలుగును గాక. రాజు యేసు ప్రభు నిజమైన రాజు, కానీ ప్రజల చేత ఎన్నుకోబడే రాజు కాదు, పరలోకం నుంచి దిగి వచ్చిన రాజు. హల్లెలూయా. ఈ లోకంలో ప్రజల చేత ఎన్నుకోబడే వాళ్ళకి టైం లిమిటెడ్ ఉంది, 5 సంవత్సరాలు. ఇంకా అధికంగా ఉంటే 10 years, ఇంకా అధికంగా ఉంటే మన 20 సంవత్సరాల నుంచి. స్తోత్రం కలుగును గాక. ఇలా కృప ఈ 5 సంవత్సరాలు ఉంటాయి. మనుషుల చేత ఎన్నుకోబడితే కొంతకాలం టైం లిమిటెడ్ ఉంటుంది, కానీ దేవుడు మనుషుల చేత ఎన్నుకోబడలేదు, మనుషుల్ని సృజించిన సృష్టికర్త అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సృష్టికర్తని మనుషులు ఏమనుకున్నారంటే రాజుగా చేద్దాం, ఈ రాజు మాకు కావాలి, ఈ రాజు మాకు కావాలి అని అనుకొని అన్నీ సిద్ధం చేసుకుంటా ఉంటే యేసు ప్రభు మనకు నేర్పించే ఒక సత్యం చెప్తాను నేనండి. ఎవరైతే ఎక్కువగా మనల్ని పొగుడుతారో లేదా హైప్ చేస్తారో, పైకి లిఫ్ట్ చేస్తారో అక్కడ మనను పారిపోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ అన్నాడు. ఏంటిది? నోరు తెరవచ్చండి. పెదపడలు మంచోళ్ళు అంట కదా. ఒకవేళ మీరు మాట్లాడినప్పుడు ముత్యాలు కానీ బంగారం కానీ రాలిందా, అస్సలు నేను తీసుకెళ్ళను, మీకే ఇచ్చి వెళ్తా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. మనుషులు మనకి పొగిడినప్పుడు మీకు శ్రమ అన్నాడు దేవుడు. ఈ రోజుల్లో మనుషులు ఏం కోరుకుంటారు చెప్పండి, నిజం చెప్పండి. ఎవరు
ఘనత కోరుకుంటారు. నన్ను కాబట్టి హెచ్చించాలి, అందరిలో నా పేరు ఎత్తాలి, అందరిలో నన్ను చూపించాలి, అందరికీ నేనే నిలబడాలి, స్తోత్రం కలుగును గాక, అందరూ నన్నే పొగడాలి అని చెప్పి కోరుకుంటా ఉంటారు. కానీ యేసయ్య ఏం చెప్పారంటే, మనుషులు నిన్ను పొగిడినప్పుడు నీకు శ్రమ అన్నారు. కానీ ఈ రోజున మనుషులు మనస్తత్వాలు చూడండి, అదే కోరుకుంటారు, ఘనతే కోరుకుంటారు. కానీ యేసు ప్రభువుని కూడా ఎప్పుడైతే రాజుని చేద్దాం అనుకున్నారో, అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోవడం మాత్రమే కాదు, శిష్యులతో ఒక మాట చెప్పాడు. హలో 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 పేతురు, ఆంద్రియ, ఫిలిప్పు, బర్తలోమయ్య, తోమా, మీరు ఇక్కడ ఉండే, ఇదిగో నన్నేమో రాజుని చేస్తారు, పేతురు నిన్నేమో సైన్యాధిపతి చేస్తారు, ఇదిగో తోమా నీకొక పోస్ట్, అందరికీ పోస్టులు ఇస్తారు, వీళ్ళు ఇచ్చే పోస్టులు మనకెందుకురా, మన పరలోకం నుంచి వచ్చిన పోస్టులు ఉన్నాయని చెప్పి ప్రజల్ని అంట అద్దరికి వెళ్ళడానికి ఈయన త్వరపెట్టాడు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యేసు ప్రభు ఒక నలుగురు రండి నాయన, ఒకసారి చప్పట్లు కొట్టొచ్చుగా మిగిలిన వాళ్ళు. హల్లెలూయా, రండి తొందర రండి, ఒక నలుగురు రండి. బల్లే ఉన్నాడు మా ఊడు, రా. హల్లెలూయా. పేతురు వస్తున్నాడు, చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. తోమా వస్తున్నాడు, రండి. ఈ నిజంగానే తోమ, ఈ నాకు స్తోత్రం కలుగును గాక, ఈడు అని నిజంగా దేవుడు ఉంటే చూపించి అంటుంటాడు ఈడు, స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వీళ్ళందరూ యేసయ్య శిష్యులు. ఎవరో గట్టిగా చెప్పండి, వీళ్ళందరూ ఎవరో యేసయ్య శిష్యులు. యేసయ్య వీళ్ళని ఏం చేశాడు, అద్దరికి వెళ్ళడానికి త్వరపెట్టాడు. అద్దరి అనంటే ఒక సరస్సు లేదంటే ఒక సముద్రం అనుకోండి. ఆ సముద్రం దాటి వెళితే గెరాసీనుల దేశంలోకి వెళ్తారు. ఆ ప్రాంతంలోనికి మీరు వెళ్ళండి, నేను మీతో అక్కడ కూడా వస్తానని చెప్పి వీళ్ళని అద్దరికి పంపిస్తున్నాడు. స్తోత్రం అని చెప్పండి, హల్లెలూయా. అద్దరికి వెళ్ళాలంటే నీటిలో ఉపయోగపడే మంచి వాహనం పేరు చెప్పండి మీరు. చప్పట్లు కొట్టండి ఒకసారి, హల్లెలూయా. నీటిలో ప్రయాణం చేయాలంటే పడవ కానీ దోణి కానీ, వాళ్ళు దోణి వేసుకొని పడవ వేసుకొని ఆ సముద్రంలో ఆ సరస్సులో వెళ్తా ఉన్నారు. ఎవరు చెప్పారు వాళ్ళని, ఎవరు పంపించారు చెప్పండి? యేసయ్య. స్తోత్రం అని చెప్పండి. వాళ్ళు ఎవరిని పంపించారు? యేసయ్యే. హలో మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళాలి, అద్దరికి వెళ్ళాలని యేసయ్యే పంపించారు. వాళ్ళు ప్రయాణం అయ్యారు, ఆ దోణి ఎక్కారు, వెళ్తా ఉన్నారు. అయితే ఈ ప్రజలందరూ ఇక్కడే ఉన్నారు. యేసు ప్రభు మాత్రం కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? గట్టిగా చెప్పండి ఒకసారి. అదే సమయం మనకు ఏకాంతంగా దొరికితే మనం ఏం చేస్తాం? హల్లెలూయా. అయ్యగారు చెప్తున్నారు, గుర్రబెట్టి నిద్రపోతారంట కొంతమంది ఆ ఫోన్లో ఉన్నదాన్ని అట్టి లేపి ఇటు లేపి, ఫేస్బుక్ కాసేపు, ఇన్స్టాగ్రాము కాసేపు, యూట్యూబ్ రీల్స్ కాసేపు, ఇక ఇవన్నీ కాదంటే పక్కన పడేసి టీవీ ఆన్ చేసి ఏమవుతుందా? హల్లెలూయా. ఇవన్నీ కాదంటే బయటికి వెళ్ళి ఏమి కొత్త సినిమా పోస్టర్లు వచ్చినాయా, ఇవన్నీ పక్కన పెడితే ఏమి వండుకుందామా, ఏమి తిందామా, ఏమి తాగుదామా అని చెప్పి సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. కానీ యేసయ్య అంట కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున ఒక్క మాట మీతో చెప్తాను నేనండి, ఏకాంతంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో బహిరంగంగా వారి పేరు దేవుడు కనపరుస్తాడు. హల్లెలూయా. ఏకాంతంగా దేవుడితో ఎవరు గడుపుతారో మనుషుల మధ్య ఆ పేరుని దేవుడు హెచ్చిస్తాడు. యేసు ప్రభు ఏకాంత ప్రార్థనలోని కొండ మీదకి వెళ్ళాడు. వీరిని యేసయ్యే పంపించారు, యేసయ్యే నెట్టాడు, యేసయ్యే బలవంతం చేశాడు, యేసయ్యే పంపించాడు. యేసయ్యే పంపిస్తే ఆటంకాలు వస్తాయా? రాకూడదుగా. మీ ఆలోచన. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. యేసయ్య ఇప్పుడు చెప్పాడు అనుకోండి, ఏదైనా జరిగిపోద్దా జరగదా చెప్పండి? హల్లెలూయా. ఎందుకోసం అంటే ఆయన నోటి మాటతో సూర్యచంద్ర నక్షత్రాలనే కలుగు చేసిన వాడు, సముద్రాన్ని ఇంకింప చేయగలిగిన శక్తి కలిగిన వాడు, ఎడారిని ఏదైనా మనంగా మార్చగలిగిన వాడు, సూర్యుడిని ఆగిపోమంటే ఆగిపోగలిగిన వాడు, ఎంత శక్తిమంతుడు, ఇక సృష్టి అంతటినే శాసించగలిగిన సర్వాధికారి అయిన దేవుడే వీరిని పంపిస్తే ఆటంకాలు వస్తాయా? రావా చెప్పండి? రావు. ఎంతమంది రావు? స్తోత్రం కలుగును గాక. ఎంతమంది వస్తాయి? అర్థమవుతుందా? నా భాష ఏమైనా అర్థమవుతుందా? పొరపాటున తమిళ ఉర్దూ ఏమైనా మాట్లాడేస్తున్నానా? లేదుగా, తెలుగేగా మాట్లాడేది. స్తోత్రం అని చెప్పండి. దేవుడే పంపిస్తే వీరికి ఏం రాకూడదు? ఏ శ్రమ రాకూడదు. ఈ ప్రార్థన చేసి పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇట్రానన్నా, మీరు అక్కడే ఉండండి. స్తోత్రం అని చెప్పండి. ప్రార్థన చేసి పాస్టర్ గారు ప్రార్థన చేసి యేసు నామములో నీకు వచ్చేను గాక, నీకు ఉద్యోగం వచ్చేను గాక అని ప్రార్థన చేసి వీడిని పంపించారనుకోండి, వీడికి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకోండి, యేసును కొట్టేస్తున్నా, జరగదు, యేసును కొట్టేస్తున్నా, ఆడికి జరిగింది అనుకోండి, ఆడు ఏమనుకుంటాడో తెలియదు. కానీ ప్రార్థన చేసినప్పుడు పక్కనే ఉంటారు కొంతమంది భటులు. ఎవరో భటులు, పాస్టర్ గారు ప్రార్థన చేసి పంపించారు, ఉద్యోగం వస్తుందని చెప్పారు, అది వస్తుందని చెప్పారు, వెళ్ళేటప్పుడు యాక్సిడెంటు
స్తోత్రం చెప్పట్లేదే, హల్లేలుయా. వెళ్ళేటప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగింది, ఈ పాస్టర్ గారు ఏం చేశారు, ఎలా జరిగింది, పాస్టర్ గారు ప్రార్థనలో శక్తి లేదా, అది లేదా, ఇది లేదని ఎన్నో ఆలోచనలు వస్తాయా రావా? మీ ఊరోళ్ళకి వస్తాయో లేదు కానీ మా ఊర్లో ఉన్నారు కొంతమంది మంద అనాలనిపిస్తుంది. స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఇలాగే అంటారు, ప్రార్థన చేశారుగా, ఏ ఆటంకం కలగకూడదు, మరి ఎందుకు వచ్చింది? కొన్ని వీళ్ళు అనకపోయినా పక్కన అన్ని జిల్లు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం మందిరానికి వెళ్తున్నావు కదక్క, నీ దేవుడు నీకేం చేశాడు? హల్లెలూయా. నీ భర్త మారలేదా, ఇంకా నీ పిల్లలు నీ మాట వింటలేదా, దేవుడు నిన్ను నమ్ముకున్నావు, ఏం చేశాడు నీకు అని చెప్పి మాటలతో పొడుస్తూ ఉంటే విశ్వాసులకి ఏమనిపిస్తుంది అంటే, నిజమే కదా, దేవుడు నాకేం చేశాడు, ఏమీ చేయలేదు, ఏదో చేస్తానన్నాడు, ఏమీ చేయలేడని వీళ్ళు నిరుత్సాహంలోకి వెళ్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి యేసుప్రభు ఎప్పుడైతే అద్దరికి వెళ్ళమన్నారో వాళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉంటే వారి మార్గంలో కూడా ఏమొచ్చిందంటే గాలి తుఫాను. స్తోత్రం అని చెప్పండి ఒకసారి, హల్లెలూయా. గాలి తుఫాను రాగానే వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి ఆ ధైర్యం కాస్త చెదిరిపోయి ఇక బలహీనపరచబడిపోయారు, విశ్వాసంలో బలహీనమైపోయారు, ఇక యేసు ప్రభువుని మర్చిపోయారు. భయంతో, నాయనో ఏంటి ఈ గాలి ఏంటి, ఈ తుఫాన్ ఏంటి, ఈ ప్రతికూలత ఏంటి, యేసు ప్రభువే చెప్పాడు వెళ్ళమని, యేసు ప్రభువే పంపించాడు, యేసు ప్రభువే మా మార్గాన్ని తెరిచాడు, యేసు ప్రభువే అద్దరికి వెళ్ళమన్నాడు, కానీ అద్దరికి వెళ్ళమని ఆయన మాట పట్టుకుని వెళ్తూ ఉంటే ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ శ్రమ? ఈరోజు చాలామంది కూడా ఇదే మాట. దేవుడు ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నెరవేర్చలేదని చెప్పి ఎంత జుట్టు పీక్కుంటూ ఉంటారు. దేవుడు ఒక దర్శనం ఇస్తాడు లేదా ఒక కళను ఇస్తాడు, ఆ కళ నెరవేరకపోయేసరికి తలను పట్టుకుంటూ ఉంటారు. ఎంతమంది మీలో ఎంతమంది ఉన్నారు దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పినట్టుగానే మీ జీవితం ఉందా చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. వివాహం అయిద్దని దేవుడు చెప్పాడు, అయిందా? ఉద్యోగం వస్తుందని దేవుడు చెప్పాడు, వచ్చిందా? హల్లెలూయా. ఇల్లు కడతారని ఎప్పుడో ఒక దైవజనుడి ద్వారా చెప్పారు, ఇల్లు కట్టారా? అప్పులు తీరతాయని దైవజనుడు చెప్పాడు, తీరినియా? ఎట్లాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. స్తోత్రం కలుగును గాక. అయ్యొచ్చేస్తాయి అన్నారు, ఇయ్యొచ్చేస్తాయి అన్నారు, ఇంకా ఏమీ రాలేదని ఒక అల్ప విశ్వాసం వచ్చేద్ది, ఒక నిరీక్షణ కోల్పోయినట్టుగా అయిపోతుంది, ఇక దేవుడి మీద ప్రేమ తగ్గిపోద్ది, దేవుడి మీద విశ్వాసం తగ్గిపోద్ది, దేవుడు అంటే కూడా ఒక డమ్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ అపవాదిగాడు ఏం చేస్తాడంటే, ఇంకా చేసిన చాలులే ప్రార్థన, చేసించాలే భక్తి, చేసించాలే ఆ మోకాళ్ళని ప్రార్థన, కార్చిన కన్నీరు చాలే, ఈ కన్నీరు అంతా వృధా అయిపోతుంది, దేవుడిని చూడలేదు అని ఇలాంటి ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు. ఇలాంటి ప్రతికూలతలు ఎదురైనట్టు అప్పుడు ఈరోజు కూడా చూడండి, వాతావరణం ఇంత ప్రతికూలం అయ్యేసరికి మా దావీదు గారు నీరు గారిపోయారు. హల్లెలూయా. కారారా కారలేదా? మా సత్యశీలమ్మ గారు అయితే నీరు కారావిడి, కారినా ఆవిడకి బయటికి కనపడదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా రమేష్ బ్రదర్ అయితే ఇక ఆయన సముద్రంలో తేలి ఆడుతున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. బ్రదర్ ఎప్పుడు పెట్టుకోని వాళ్ళం ఇప్పుడే ప్రార్థన పెట్టుకుంటే ఇప్పుడే ఇది వచ్చిందా? హల్లెలూయా. మీలో కూడా చాలామంది దావీదు గారింటికి ప్రార్థన పెడితే ఎందుకు ఇలా వచ్చింది? హల్లెలూయా. దూరం నుంచి వచ్చిన అక్కలు అన్నయ్యలు ఉంటారు కదా, ఏహే రమేష్ ప్రార్థన రమ్మన్నాడు కానీ ఈ వర్షం మనల్ని తడిపేస్తుందరా అనుకుంటూ ఉంటారు, తిట్టుకుంటుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రతికూలత ఏర్పడద్దో అంత అద్భుతం జరిగిద్దని అర్థం. స్తోత్రం కలుగును గాక. ఎంతగా అయితే సైతాను కృంగదీయాలని, బలహీనపరచబడాలని, నీరు కారాలని చేస్తాడో అంతగా దేవుడు ఉజ్జీవింప చేస్తాడు. ఆమేనని చెప్పండి. వినయము కలిగిన హృదయాల్ని దేవుడు ఉజ్జీవింప చేయడానికో, నలిగిన మనసులను దేవుడు గణపరచడానికి దేవుడు ఈ రాత్రి దిగి రాబోతున్నాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కసారి నీ జీవితం మీద ఏదైనా మాట పలికాడా అది 100% నెరవేరద్ది. ఎందుకోసం అంటే యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట, మెట్టలైనా దద్దరిల్లుతాయి కానీ కొండలైనా కరిగిపోతాయేమో కానీ నా మాట మాత్రం ఎన్నడూ నేలన పడదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. వాగ్దానాలు చూస్తే మీకు కూడా చాలా ఉంటాయి. 2024, 2025, 2026 ఎన్ని వాగ్దానాలు తీసేస్తారో జనవరి 1కి వెళ్ళి, అదేదో లాటరీ టికెట్ లాగా. హల్లెలూయా. తీసేస్తారు, చదువుతారు, దాన్ని మరలా మూల పెట్టేస్తారు, మరలా దాన్ని పట్టించుకోరు. ఎప్పుడో బైబిల్ తీసినప్పుడు దాన్ని చూసి ఆహా ఈ సంవత్సరం నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు కదా అని గుర్తు చేసుకుంటారు. వాగ్దానం చూస్తేనేమో నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తానంటాడు, ఇక్కడ చూస్తే పిల్లలు ఉండరు. ఇదిగో నీ చేతి భూఫలం ఆశీర్వదించబడదని వాగ్దానం వస్తుంది, ఇక్కడ చూస్తే ఏ పనిలో ఏలెట్టినా నష్టమే. స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడిచ్చే వాగ్దానం గొప్పది. చెప్పండి ఒకసారి నాతో కలిసి చెప్పండి, దేవుడిచ్చే వాగ్దానం
అనండి పర్లేదు, కానీ దేవుడిచ్చే వాగ్దానం ఎంత ఉంది? కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎంత? స్తోత్రం కలుగును గాక. చాలా మంది జీవితాల్లో ఇంతే. దేవుడు చెప్పిన వాగ్దానం ఏమో ఆకాశము నక్షత్రాల వలె నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. ఇదిగో నీ పిల్లలు ఇదిగో శోభాతిశయంగా మారతారని చెప్తాడు. అగ్నిలో నువ్వు ప్రవేశించిన ఆ జ్వాలలు నిన్ను కార్చవు, నీటి మీద నడిచిన జలములు నిన్ను ముంచవు అని చెప్పి వాగ్దానాలు చూస్తే మాత్రం విస్తారంగా ఉంటాయి, కానీ బ్రతుకు చూస్తే మాత్రం ఏడుపు, రోజు ఏడిపే. స్తోత్రం కలుగును గాక. భర్త తాగి రావడం, కొట్టడం, ఇంట్లో పిల్లల మాట వినకపోవడం, ఇక చూసి ఇక ఏడుతూ కూర్చోవడం. హల్లెలూయా. ఎంతమంది జీవితాలు ఇలా లేవు? ఎంతమంది జీవితాల్లో ఇలాంటి ప్రతికూలతలు ఏర్పడట్లేదు? దేవుడిచ్చిన వాగ్దానం గొప్పదే, కానీ ఆ వాగ్దానం నెరవేరడానికి తగిన కాలమందు దేవుడు ఆ వాగ్దానాల్ని త్వరపెట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ మధ్యలో ఉంటుంది చూడండి ఘర్షణ, మామూలుగా ఉండదు ఈ ఘర్షణ. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు అన్నాడు. అతడు 17 ఏటలో ఉన్నప్పుడే దేవుడు ఆ వ్యక్తికి చాలా గొప్ప పెద్ద డ్రీమ్ ఒకటి ఇచ్చాడు. పెద్ద కళ. ఎంత పెద్ద కళ అంటే అన్నదమ్ములందరూ కూడా ఆయన చుట్టూరు సాగిలిపడినట్టు, సూర్యచంద్రుడు అంటే తల్లిదండ్రులు కూడా ఆయనకి సాగిలిపడినట్టు ఎంత పెద్ద కళ కన్నాడు. అతని పేరు ఏంటంటే యోసేఫ్. ఇంత గొప్ప కళ కనగిన తర్వాత ఇక చూడండి, ఇక నేను పెద్ద అయిన తర్వాత నేను ఏమైపోతాను? పెద్ద గొప్పవాడిని అయిపోతానని చెప్పి అడుగులేయడం ప్రారంభించాడు. ఆ కళ వచ్చిన కొన్ని రోజులకి అన్నయ్యలందరూ ఏమో మందని అడుగులో మేపుకుంటా ఉంటే తండ్రి అన్నాడు, నానా అన్నయ్యలు చాలా అలసటతో ఉంటారు, ఈ క్యారేజీ ఇచ్చేసి రండి నాన్న అంటే మంచిగా క్యారేజ్ పట్టుకొని తండ్రి ఇచ్చిన విచిత్రమైన వస్త్రాలు వేసుకొని మంచిగా తల దూకొని మంచిగా సూటు బూట్ వేసుకొని రెడీ అయ్యి క్యారేజ్ పట్టుకెళ్ళాడు. అక్కడికి వెళితే అన్నయ్యలకేమో అసూయ చేత, పగ చేత, ఎరా మా నాన్నకు పుట్టినోళ్ళు అందరినీ సమానంగా ప్రేమించట్లేదు, నిన్నే బాగా ప్రేమిస్తున్నాడు, నువ్వు రాహేలు కుమారుడు అని చెప్పి ఇదిగో లేక పుట్టావని చెప్పి నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, మా మీదకి రావాల్సిన ధనం కూడా నీకు వచ్చేస్తుంది, మాకు రావాల్సిన వస్త్రాలు నీకు వెళ్ళిపోతున్నాయి, మాకు రావాల్సిన ఫేము పేరు అన్నీ మీకు వెళ్ళిపోతున్నాయి, కాబట్టి నువ్వు భూమి మీద ఉండకూడదు అని చెప్పి అన్నయ్యలందరూ కలిసి కొమ్మక్కయ్యి ఈ ఎలాగైనా లేపేద్దామని చెప్పి యోసేపు రావడంతోనే పట్టుకొని వస్త్రాలు చింపేసి వస్త్రహీనుడిగా చేసి నీళ్లు లేని గుంటలు పడేశారు. హల్లెలూయా. దేవుడిచ్చిన కళ మాత్రం పెద్దదని చెప్పండి. ఎంతది? చెప్పండి. దేవుడిచ్చిన కళ మాత్రం, కానీ ఇప్పుడు యోసేపు సిచ్యువేషన్ మాత్రం గుంట. స్తోత్రం కలుగును గాక. కళ మాత్రం, ప్రవచనం మాత్రం, వాగ్దానం మాత్రం పెద్దది, కానీ చూస్తేనేమో గుంట. ఆ గుంటలో ఎవరు నీళ్లు కూడా లేవు తాగడానికి. అంత విషాన్ని తమ్ముడి మీద చిమ్మినప్పుడు ఆ తమ్ముడు ఆ గుంటలో పడి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో నేను ఏం చేశాను తప్పు, నేను ఏం చేశాను, ఎందుకు నా మీద ఇంత కక్ష తీర్చుకున్నారు, నన్ను ఎందుకు ఈ గుంటలో పడేశారని కన్నీరు మున్నీరు చేసుకుని ఏడుస్తూ ఉంటే అన్నయ్యలందరూ కూడా ఇక ఈడు చచ్చిపోయాడు, ఇది చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ వాళ్ళల్లో ఒక అన్నయ్యకి, రూబేన్ అన్నయ్యకి బాగా కనికరం వచ్చి ఈయన్ని ఇలా వదిలేతే కాదు, ఈయన్ని అదిగో దూరంగా మిద్యానీయులు వెళ్తున్నారు కొంతమంది, ఆ ఐగుప్తీయులకు అమ్మేద్దామని చెప్పి గుంటలో నుంచి తీసి ఐగుప్తీయులకి కొన్ని వెండి నాణ్యాలకు అమ్మేశారు. హల్లెలూయా. ప్రవచనం మాత్రం చెప్పట్లేదు, ప్రవచనం, హల్లెలూయా, వాగ్దానం, దర్శనం, పిలుపు, ఏర్పాటు చూడడానికి, కానీ పరిస్థితి అమ్మివేయబడ్డాడు. ముందేమో గుంట, రెండోదేమో అమ్మివేయబడ్డాడు. ఇక చూడండి, ఎవరైనా ఆ సిచ్యువేషన్లో ఉంటే జీవితం మీద విరక్తి వస్తుంది. ఏమవుతుంది? జీవితం మీద విరక్తి వచ్చి వెంటనే ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకుంటారు. మా తల్లి చనిపోయింది, రాహేలు అప్పటికే చనిపోయింది, మా తండ్రి ఒక్కడే ఉన్నాడు, మా అన్నయ్యలందరూ కూడా నన్ను ఎంత గెంటేశారు, ఇక నా బ్రతుకు ఎందుకు ఇలాగైపోయిందని చెప్పి ఈ గుంటలో నా అన్నయ్యలే పడేశారు, అమ్మేశారు, ఈ జీవితం కూడా ఒక జీవితమేనా, నేను ఎందుకు బ్రతకాలని చెప్పి సూసైడ్ చేసుకొని యోసేపు చనిపోవాలి. కానీ అలా జరగల. ఎందుకోసం అంటే ఏర్పాటు యోసేపు మీద ఉంది. ఆమేనని చెప్పండి. పిలుపు యోసేపు మీద ఉంది. ఆమేనని చెప్పండి. దర్శనం యోసేపు మీద ఉంది. ఆమేనని చెప్పండి. వాగ్దానం యోసేపు మీద ఉంది. ఆమేనని చెప్పండి. ఆ వాగ్దానం చావనివ్వదు. స్తోత్రం కలుగును గాక. మీలో కూడా చాలా మంది చచ్చిపోదాం అనుకుంటా ఉంటారు, మిమ్మల్ని చావనివ్వడు దేవుడు. ఎందుకోసం అంటే మీ మీద దేవునికున్న ప్రణాళిక చాలా గొప్పది. గట్టిగా చప్పలు కొడతాం. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతించండి. నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ ఇరుగు పొరుగు వారి మీద దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు చాలా గొప్పవి. అందుకే ఎన్ని శ్రమలు వచ్చినా సరే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. స్తోత్రం కలుగును గాక. దేవుడిని చాలా ప్రేమిస్తున్నాడు. ఆమేనని చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నీ పక్కన మనసారా చూసి దేవుడు నిన్ను చాలా లవ్ చేస్తున్నాడని చెప్పండి.
దేవుడిని చాలా ప్రేమిస్తున్నాడు. దేవుడి ప్రేమే నీకు లేకపోతే ఈరోజు ఈ రోజుకి 6వ వర్ధంతో 7వ వర్ధంతో అయ్యేది. మీకు అయ్యేదో లేదో కానీ నాకైతే అయ్యేదండి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చచ్చిపోయి ఒక 6-7 సంవత్సరాలు అయిపోయేది. నా ఫోటోకి ఒక దండ వేసి సంవత్సరం రాగానే నా ఫోటో ఊడి తీసి మా అమ్మ నాన్న ఏడుస్తూ, తెలిసిన వాళ్ళు స్నేహితులు అందరూ అరే అన్న ఎంత బాగుండేవాడు రా, ఇలాగ అయిపోయావు, చచ్చిపోయావా, చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయావా అని ఏడుతూ ఉండేవాళ్ళు అందరు నా ఫోటో ముందు. హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను చనిపోవలసిన నా మరణాన్ని ఆయన తీసుకొని ఆయన జీవాన్ని నాకు ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఇలాగ మీలో చాలా మందికి తన జీవాన్ని పంచిపెట్టబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు దర్శనం మాత్రం, దర్శనం మాత్రం, పిలుపు, ఏర్పాటు, ప్రవచనం పెద్దది, కానీ చూస్తేనేమో అమ్మివేయబడ్డాడు. సూసైడ్ చేసుకున్నాడా? అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఐగుప్తు దేశంలో ఆయనకి పూలతో సాగనంపల. అబ్బా భలే వస్తున్నాడు యోసేపు, భలే వస్తున్నాడు అని పూలతో సాగనంపల. ఆయన కోసం ఏమున్నాయంటే ఓ చిన్న వస్త్రం ఉంది. ఇక వస్త్రాలు, ఒంటి మీద వస్త్రాలు ఏమీ లేవు. ఇక చెప్పాలంటే వస్త్రహీనుడిగా ఆ మార్కెట్లో నిలబడితే మరి ఎన్ని రోజులు నిలబడ్డాడో కానీ తెలియదు కానండి, ఆయనని మార్కెట్లో పెడితే ఈయన ఎవరు చూసినా కొనుక్కోట్లా. కానీ ఒక పోతీఫోర్ అనేటటువంటి సైన్యాధిపతి వచ్చి ఇతను ముఖం చూడంగానే ఒక తేజస్సు కనిపించింది. యోసేపుని పోతీఫోర్ కొనుక్కొని వెళ్ళాడు. ఎక్కడికి? ఇంట్లో పెద్ద పనుడుగా. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దర్శనం మాత్రం, కల మాత్రం, కానీ ఇప్పుడు ఎందులోకి వెళ్తున్నాడు? పనిలోకి వెళ్తున్నాడు. హల్లెలూయా. కొంతమంది ఏమనుకోకండి, ఈ మాట చెప్తాను నేనండి. నేను చదువుకున్నదేమో ఎంటెక్, ఏ టెక్, నేను చదివిందేమో పిహెచ్డి, ఇప్పుడు నేనేమో బజ్జీలు వేయాల్సి వస్తుంది. దీనికి సింక్ అవ్వట్లేదే. స్తోత్రం కానీ చెప్పండి. నాకున్నదేమో చాలా ఆస్తి, నేనేమో ఉండేది పొంతనే లేదు. నేను చదువుకున్నదేమో మంచి ఇంజనీరింగ్, మంచి డాక్టర్ అవ్వడానికి నీట్ ఎగ్జామ్లో పాస్ అయ్యా, మంచిగా ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, కానీ ఎందుకు అవ్వలేకపోయాను అని చెప్పి బాధపడతా ఉంటారు. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. దర్శనాలు మాత్రం, కళలు మాత్రం. కొంతమంది ఆడపిల్లలకి ఎలాంటి కళలు వస్తాయి అంటే ప్రభాస్తో పెళ్ళి అయినట్టు వస్తాయి. అదేంటో మరి. స్తోత్రం కలుగును. మరి ఆయన చూడంగానే కళ్ళ కనపడతాయి, మరి ఏం కనపడతాయి? స్తోత్రం కలుగును కాక. కొంతమంది కుర్రోళ్ళకి ఐశ్వర్యరావు కనపడుతుంది, మరి వాళ్ళని ఏం చేయాలి? స్తోత్రం అని చెప్పండి ఒకసారి. కళ్ళ మాత్రమే పెద్దగా అంటారు, పగట కళ్ళకి అంటుంటారు. ఇలాంటి కళలు యేసును కొట్టివేయబడును గాక. అవి ఎన్నటికీ నెరవేరవు. ఎందుకోసం అంటే ప్రభాస్కి ఇంకా చేసుకోవడం ఏమో, ఐశ్వర్యరాయ్కి అయితే ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కళ మాత్రం, దర్శనం మాత్రం. కానీ యోసేపు జీవితం ఎక్కడ ఉంది ఇప్పుడు? పనివాడు. స్తోత్రం అని చెప్పండి. రాజుగా అయిపోతాడు. సూట్ కేసులు పక్కన ఉంటాయి, భటులు ఇటుంటారు అటుంటారు, సైన్యాధిపతులు ఉంటారు అనుకుంటే ఈయన పక్కన ఎవరు ఉంటున్నారంటే యోసేపే పక్క జరవయా. హల్లెలూయా. ఎంతసేపు పక్కన నుంచి ఆ చీపురు కట్టబట్టుకుని ఊడు, ఆ దుడ్డంతా ఎవరు శుభ్రం చేస్తారు? నువ్వే ఊడు రుబాబు చేస్తుంటారు. స్తోత్రం కలుగును గాక. యోసేపు కళ ఏమో గొప్పది, చూస్తేనేమో చీపురు కట్ట. హల్లెలూయా. దానికి దీనికి పొంతన చెప్పట్లేదు. చదువుకున్న దానికి ఇప్పుడు చేసేదానికి, కానీ చిన్నప్పుడు కళలు కన్నదానికి ఇప్పుడు. చిన్నప్పుడు ఎవరిని అడిగా ఏమనంటారంటే ఆడపిల్లలు అయితే 100% డాక్టర్ అంటారు, మగపిల్లలు అయితే కలెక్టర్ అంటారు, లేదా పోలీస్ అంటారు. ఏమి మరి నిజంగా అయిపోయారా? హల్లెలూయా. చూడండి, మామూలుగా ఉండదు. కళలు మాత్రం పెద్దగా ఉంటాయి. యోసేపు కళ కూడా పెద్దదే, కానీ ఆయన చేతిలో ఉన్నాయన్ని వస్తువులు. ఇలాంటి ప్రతికూలతల్లో ఆయనకి రావాల్సింది సూసైడ్. పదే దేవా ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావు, ఎందుకు నన్ను విడిచిపెట్టేశావు, ఈ ఒంటరితనాన్ని నేను తట్టుకోలేకపోతున్నా, తండ్రి ఉన్నా లేనట్టే, అన్నయ్యలు ఉన్నా లేనట్టే, ఎవరు ఈ పరదేశంలోనికి వచ్చి నా ఒంటరి జీవితాన్ని, నా ఒంటరి గోడి ఎవరికి చెప్పుకోవాలి? ఒక అక్క ఉందా చెప్పుకోవడానికి? లేదు. తల్లి భూమి మీదే లేదు. తండ్రి ఉన్నా దూరంగా ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలియదు. అన్నయ్యలు ఉన్నారు, వంటాకి 10 మంది మంద
పలకరించడానికి రానోళ్ళు. స్తోత్రం అని చెప్పండి. ఎవరు ఏ దిక్కు లేదు, అలాంటి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. ఆ ఒంటరితనంలో అతని మీద ప్రవచనం ఉంది కాబట్టి ఆ ప్రవచనమే అతన్ని బ్రతికించేలా చేస్తుంది. యేసయ్యే అతనికి తోడై ఉండబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఐగుప్తులో ఉన్నా సరే దేవుడు అతనికి తోడై ఉన్నాడంట. గట్టిగా చప్పలు కొట్టండి. అతని పోతీఫర్ ఇంటిలో ఉన్నప్పటికీ కూడా దేవుడే ఆ యోసేపుకు తోడై ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తోడుంటే మరి ఆయన ప్లాన్స్ వేరు కదా. అప్పుడు దాకా చిన్న పాలేరుగా ఉండేవాడిని, దేవుడు ఏం చేశాడంటే పెద్ద పాలేరు. హల్లెలూయా. పెద్ద పాలేరు అయ్యేసరికి అందరి మీద అజిమాయిషీ చేస్తున్నాడు. రే రమేష్, మల్లయ్య, మల్లన్న, రే ఎర్రన్న, ఇట్రా పని చేయి, రూలింగ్ చేస్తున్నాడు. బాగుంది, మంచి రోజులు వచ్చినాయి. ఇదేనేమో దేవుడు చెప్పిన కళ, దేవుడిచ్చిన వాగ్దానం, ఈ పెద్ద అవ్వడం ఏమేమో అనుకుంటా ఉన్నాడు. కానీ కొన్ని రోజులకి ఏమైందంటే ఆ ఇంట్లో ఉన్న యజమానురాలికి ఇతని మీద కన్నుపడింది. వెంటనే కన్నుపడంగానే, యోసేబా నువ్వు నన్ను పెళ్లి చేసుకోరా, యోసేబా నువ్వు బాగున్నావురా, యోసేబా నీ మాటలు బాగున్నాయిరా, యోసేబా నువ్వు అందంగా ఉన్నావురా అని చెప్పి మాయిదారిది వెనకపడితే యోసేబు అన్నాడు, తల్లి నువ్వు నా అమ్మ లాంటి దానివి, దయచేసి నేను అలాంటి కాదు, నన్ను విడిచిపెట్టేయమని చెప్పి పారిపోయాడు. జీవం కలిగిన దేవుని ఎదుట నేను పాపం చేయలేను, నేను పాపం చేసి ఇదిగో దేవుని ఎదుట గొప్ప పాపం చేసి నేను పాపాన్ని ఒడుగట్టుకోలేనని చెప్పి పాపం నుంచి పారిపోయిన పరిశుద్ధుడు ఎవరంటే యోసేపు. గట్టిగా చెప్పకూడదాం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా ఒక మాట చెప్తానేనండి, ఏ ఒక్కరి మీదైనా పాపం ఏలుబడి చేస్తుంది, ఆ పాపానికి అధికారం ఇవ్వకూడదు. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. పాపం ప్రతి మనిషిని కూడా పాపంలోకి తీసుకెళ్తుంది, ప్రతి మనిషిని ఊబిలో పడేయాలని చూస్తుంది, ప్రతి మనిషిని ఆ గాఢాంధకారపు లోయలోనికి తీసుకెళ్లాలని పాపం విరుచుకు పడుతూ ఉంటుంది. కానీ యోసేపు ఆ గాఢాంధకారంలోనికి వెళ్ళాల, ఆ అపవిత్రతకి త్రావివ్వల, ఆ పాపానికి చోటు ఇవ్వలేదు, ఆ అబద్ధానికి, ఆ మోసానికి, ఆ ప్రేమకి, ఆ అక్రమ సంబంధానికి యోసేపు ఇష్టపడకుండా తన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు, తన ఆలోచనలు పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. ప్రియమైన యవన బిడ్డ, యవన తమ్ముడు, చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యవన కాలంలో ఉన్న యోసేపు పరిశుద్ధంగా తన శరీరాన్ని కాపాడుకున్నాడు. ఈ దినాల్లో నువ్వు అలా కాపాడుకోగలిగితే యోసేపుకు తోడైన దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. యోసేపుని ఎలాగైతే అంచెలంచెలుగా ఎత్తించాడో అలాగ నీ జీవితాన్ని ఘనపరచబోతున్నాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పోతీఫర్ భార్య ఎప్పుడైతే చెంగట్టుకుందో ఇక చెమటలు పట్టేసిన యోసేపుకి, ఇక చచ్చిపోదాం, ఇక బాబోయ్ నాయన పారిపోదాం అని చెప్పి పారిపోతే ఇంటికి రాగానే అమ్మగారు మ్యానిపులేట్ చేసింది. ఏం చేసింది? కొంతమంది, మీరు కాదులేండి మా ఊరోళ్ళు, స్తోత్రం కలుగును గాక. జరిగింది ఒకటే, కానీ ఇక్కడ చెప్పేది మాత్రం అసలు మామూలు కాదు. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే స్తోత్రం కలుగును గాక. ఇంట్లో జరిగే పరిస్థితులు ఒకటే, కానీ బయట ప్రచారం మాత్రం వేరుగా ఉంటాయి. స్తోత్రం అని చెప్పండి. ఇంట్లో భర్త భార్యను కొట్టింది అనుకోండి, భర్త భార్యను కొట్టాడు అనుకోండి, బయటికి వెళ్ళి ఎందుకు కొట్టేసానులే బాధపడతా, ఏదో అయిపోయిందిలే అని బాధపడతాడు. కానీ ఇంట్లో భార్య భర్తను కొట్టింది అనుకోండి, బయటికి వెళ్ళిన తర్వాత అంటాడు, బా నేను ఈ రోజున మా భార్యని చితక్ కొట్టేశా. స్తోత్రం కలుగును గాక. అలా జరిగేది ఒకటే, చెప్పేది ఇలాంటివి జరుగుతున్నాయి అనుకుంటా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జరిగేది ఒకటి, కానీ చెప్పుకునేది ఒకటి. ఈ పోతీఫర్ భార్య కూడా మ్యానిపులేట్ చేసింది. ఏమండి నన్ను చూసారా అండి, అయ్యి బాబాయ్ యోసేపుని తీసుకొని ఇంట్లో పెట్టారు, పెద్ద పాలేరుని కూడా చేశారు, ఆ పాలేరు నా మీద విరుచుకు పడిపోయాడండి, నన్ను పాడు చేద్దాం అనుకున్నాడండి. ముసల కన్నీరు కారితే ఇక వచ్చేసింది, బీపీ టెంపర్ పెరిగిపోయింది. స్తోత్రం కలుగును గాక. టెంపర్ పెరిగి, రే యోసేపు రా బయట, ఇట్రా 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 యోసేపు ఇట్రా, ఎవర్రా నువ్వు, నేను ఇంట్లోకి తీసుకొచ్చి ఇక్కడ పెడితే నువ్వు నన్ను లేపేద్దాం అనుకుంటావా, నాకే ఎసరు పెడతావా అని చెప్పి వీడిని కాస్త తీసుకెళ్ళి జైల్లో పెట్టించారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కళ మాత్రం చెప్పట్లేదు, కనెక్ట్ అయ్యారు బాగా. స్తోత్రం కలుగును గాక. కళ మాత్రం, దర్శనం మాత్రం, పిలుపు మాత్రం, ఏర్పాటు మాత్రం, దేవుడి గొప్పతనం మాత్రం, కానీ యోసేపు జీవితం మాత్రం హల్లెలూయా. ఇక చూడండి, దేవుడేమో హెచ్చిస్తానన్నాడు, దేవుడేమో ఆశీర్వదిస్తానన్నాడు, దేవుడేమో తోడుంటానన్నాడు. దేవుడే తోడుంటే నాకెందుకు ఈ స్థితి? ఈరోజు చాలామంది ఇలాగంటారు, దేవుడే నన్ను పిలిచాడన్నా, కానీ ఈ రోజున ప్రతికూలతలో
దేవుడే పిలిచాడన్నా ఆయన అప్పుల పాలైపోయా. దేవుడే పిలిచాడన్నా ఇలాంటి ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. దేవుడే పిలిచాడు, ఈ భయంకరమైన శోధన నన్ను వెంటాడుతూ ఉంది. దేవుడే పిలిచాడు కానీ చీకటి నన్ను వెంటాడుతూ ఉంది. దేవుడే పిలిచాడు కానీ ఈ ఒంటరితనంలో ఎవరు నన్ను ఆదరించట్లేదు. అలాగ యోసేపు కూడా బాధపడతాడు. ఆ సమయంలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అతన్ని పుట్టించినప్పుడే అతని మీద దేవుని ఏర్పాటు ఉంది. నిన్ను పుట్టించినప్పుడే నీ మీద దేవుని ఏర్పాటు ఉంది. హల్లెలూయా. ఈ మధ్యలో వచ్చే ఎన్ని గాలి తుఫాన్లు అయినా నిన్నేమీ చేయలేవామేనని చెప్పండి. ఎన్ని చెరసాలైనా నిన్నేమీ చేయలేవామేని చెప్పండి. ఎన్ని పోట్లు నిన్ను పొడిచినా నిన్ను ఏమీ కాకుండా దేవుడు కాపాడుతాడామేనని చెప్పండి. ఎన్ని యాక్సిడెంట్లు అయినా నిన్ను తప్పిస్తాడామేనని చెప్పండి. నీ మీద దేవుని ప్రవచనం నెరవేరేంత వరకు నీకు చావు మరణం అనేది రానివ్వడు. గట్టిగా చప్పలు కొట్టండి. దేవుడు చెప్పిన మాట నెరవేర్చేంత వరకు నీ కుటుంబాన్ని హెచ్చిస్తానని చెప్పాడా, నీ బిడ్డల్ని దేవుడు గొప్ప చేస్తానని చెప్పాడా, నువ్వు తరతరాలకి శోభాతిశయంగా ఉంటాడని దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేరకుండా నువ్వు చావవు. హల్లెలూయా. నీ పక్కన వాళ్ళకి ఐఫేచి చెప్పండి, నీ వాగ్దానం నెరవేరకుండా చావవు అని చెప్పండి. హల్లెలూయా. మధ్యలో నువ్వు తప్పడు అడుగులు ఎత్తే తప్ప నేనేం చెప్పలేను. ఒకడంట దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రవక్త, హలో తమ్ముడు ఇట్రా, నీ పేరు పలానా, నీ పేరు ఇది, నీ సిచ్యువేషన్ ఇది, చచ్చిపోదాం అనుకుంటున్నావు, నువ్వు చచ్చిపోవద్దు, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పేస్తే ఆడొచ్చేసి దేవుడు నిజంగా నాతో మాట్లాడేశాడు, నన్నే ప్రేమించాడు, నువ్వు చచ్చిపోయే వ్యక్తివి కాదు, నువ్వు కలెక్టర్గా మారుతావు అని చెప్పి ప్రవక్త చెప్పాడు. ఇప్పుడు కలెక్టర్ అయిపోతాను అనుకున్నాను కదా, దేవుడు చెప్పాడు కదా, ట్రైల్ వేద్దామని చెప్పి ఇంట్లో మిక్సీ తిరగట్లేదంట. అమ్మ పిలిచింది. ఆ మిక్సీ ఆన్ చేసి ఆ వైర్ని కట్టింగ్ పెడితే ఇలా కట్ చేసి, ఏమైద్దిలే నాకు ప్రవచనం ఉంది కదా అని చెప్పి కరెంట్ని పట్టుకున్నాడంట. హల్లెలూయా. కరెంట్ ఏమైనా చుట్టం వదిలిద్ది అది? అబ్బే, అసలు దానికి సిగ్గే లేదు అసలు. స్తోత్రం కలుగును గాక. మనం వదిలేద్దాం అనుకున్న అది వదలదు. పాపం కూడా అంతే, మనం వదిలేద్దాం అనుకున్నా సరే అది వెంటాడుతూ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. యేసు నామములో దాన్ని వదిలించుకుందుము గాక. ప్రవచనం ఉంది కదా అని సముద్రంలో దూక్కండి, స్తోత్రం అని చెప్పండి. ప్రవచనం ఉన్నది నీ మేలు కోసం, నువ్వు ఫ్యూచర్లో బ్రతకడానికి. ఇప్పుడే చచ్చిపోతాం అనుకుంటే అలా చావద్దు నువ్వు. స్తోత్రం కలుగును గాక. యోసేపు జీవితం చెరసాల్లో ఉంది. ఆ చెరసాల్లో ఉంచి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే ఇంచుమించు 2 సంవత్సరాలు అయిపోయింది. చాలా సంవత్సరాలు అయిపోయింది. అందులోనికి 2 అధిపతులు వచ్చారు, పానదాయకుడు, భక్షకారకుడు అని 2 వచ్చారు. ఆ యోసేపుని చూశారు. ఒకరోజు వీళ్ళు పడుకుంటూ ఉంటే కల వచ్చింది. ఆ కలలో వీరికి జరిగిన ఆ సందర్భాన్ని బట్టి ఉదయాన్నే లేచి ఆ కలవరపడుతూ ఉంటే యోసేపు వచ్చాడు. హల్లెలూయా. యోసేపు రాగాల్నే ఈ పానదాయకుల అధిపతి, భక్షకారకుడు 2 మొక్కల్లో విచారం కనపడుతుంది. ఏంటండి నిన్నదా బానున్నారు, ఏమైంది రాత్రి? కళ వచ్చిందండి. ఆ కళకి భావం తెలియక పిచ్చెక్కిపోతుంది కొంతమందికి. ఇంతే, స్తోత్రం కలుగును గాక. ఏదో కళ వస్తుంది, ఏదో గీద పొడి చేసినట్టు వస్తుంది కొంతమందికి. గీద పొడి చేస్తే రేపొద్దునే ముఖమేమో మామిడికే లాగా అయిపోద్ది. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. ఏదో పాములు ఏదో కాటేసినట్టు అనిపిస్తుంది. తెల్లవారు లెగితే చిరాక్ ఏదో ఆగాధంలో పడిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఈ డ్రీమ్ రిలం కూడా ఎప్పుడైనా చెప్తారండి, డ్రీమ్ రిలంలో కూడా అపవాదుడు చాలా అటాకులు చేస్తాడు. చాలామందిని సర్పాలు కాటేస్తూ ఉంటాయి. చాలామంది హైట్లోంచి పడిపోయినట్టు అనిపిస్తుంది. కొంతమంది ఏదో లారీని కొట్టేసినట్టు యాక్సిడెంట్ జరుగుతున్నట్టు ఉంటుంది. అలా ఉన్నారంటే డేంజర్ జోన్లో ఉన్నట్టే అర్థం. హల్లెలూయా. అలా జరగకుండా ఉండాలంటే ప్రార్థనలో ఎక్కువ గడపాలని అర్థం. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఈ 2 కళలో వీళ్ళు జుట్టు బీకేసుకుంటే, ఎందుకు నాయన నాకు చెప్పండి, నేను కళ చెప్తానని చెప్పి ఈ కళ భావాన్ని చెప్పడం ప్రారంభించాడు. అందులో ఒకడేమో చనిపోయాడు, ఒకడేమో బ్రతికి తన ఉద్యోగం చేస్తున్నాడు. 2 సంవత్సరాల తర్వాత జరిగింది ఏంటి అని అంటే, యోసేపుని మేలు చేసిన వాడు మర్చిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు మేలు చేశాడు కానీ ఈడేం చేశాడు? మర్చిపోయి రాజు దగ్గరికి వెళ్ళాడు, గిన్నె అందిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. యోసేపు మాత్రం గుర్తులేడు. ఈయన మరి తృణీకరించబడిన వాళ్ళు కదా, స్తోత్రం అని చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, తృణీకరించబడిన రాయి, నిషేధించబడిన రాయి తలకు మూలరాయిగా చేస్తాడు మన దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ తృణీకరించారు, వదిలేశారు, మర్చిపోయారు. ఒక రోజున రాజుగారికే వచ్చింది కళ. ఎవరికే? రాజుగారికి, ఫరోకే కళ వచ్చేసరికి ఇక చూడండి, ఫరో భయంకరంగా నలిగిపోతున్న సమయంలో, ఆ వేదన పడుతున్న సమయంలో అప్పుడు చెప్పాడు, ఒక కుర్రోడు ఉన్నాడు, అతని పేరు యోసేపు, అతడు కళలకి భావం చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, అతడు దేవుడు గొప్పవాడు అని చెప్తే ఇతన్ని జైల్లోంచి బయటికి తీసుకొద్దాం అనుకున్నారు. ఎక్కడి నుంచి? దర్శనం, కళ, ప్రవచనం, వాగ్దానం, హల్లెలూయా, అన్నీ
పెద్దయే, స్తోత్రం కలుగును గాక. ఇతను ఇప్పుడు చెరసాలలోంచి బయటకు వస్తున్నాడు. చప్పట్లు కొట్టాలనిపించలేదు అనుకుంటే ఎవరికి? ఈ రాత్రి చాలా చెరసాలలోంచి బయటికి రాబోతున్నారు. మీరు ఆమేనని చెప్పండి. హల్లెలూయా. అప్పులనే చెరసాలలోంచి బయటికి రాబోతున్నారు. ఆమేనని చెప్పండి. అనారోగ్యం అనే చెరసాలలోంచి రాబోతున్నారు. ఆమేనని చెప్పండి. అవిశ్వాసం అనే చెరసాలలోంచి బయటికి రాబోతున్నారు. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ దేవుణ్ణి స్తుతించండి. అంధకారం అనే చెరసాలలోంచి రాబోతున్నారు. మరణం అనే చెరసాలలోంచి బయటికి రాబోతున్నారు. దేవుడు మిమ్మల్ని మీ చెయ్యి పట్టుకొని తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఉండవలసింది చెరసాల్లో కాదు, స్వేచ్ఛగా స్వతంత్రంగా బయట ఉండాలి. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. పాపపు సంఖ్యలతో వేయబడడానికి కాదు, నువ్వు స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించడానికి నిన్ను దేవుడు పుట్టించాడు. ఆమేనని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మొత్తం మీద బయటికి తీసుకొచ్చారు చెరసాల్లోంచి. అప్పటికి ఈయన వయసు 30 ఏళ్ళు వచ్చేసినాయి. ఎన్ని? గెడ్డం, జుట్టు, స్తోత్రం అని చెప్పండి. ప్రవచనం మాత్రం, దర్శనం మాత్రం, జుట్టు మాత్రం, గెడ్డం, గోళ్ళు, వస్త్రాలు. హల్లెలూయా. ఇతన్ని రాజు దగ్గర తీసుకెళ్తే రాజు వెంటనే, రే అడుక్కుండా నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారా, బయటి తరమే అంటారు. అలా కాదని చెప్పి ఈయన గోళ్ళు పట్టుకుని, యోసేబా నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఇలా కాదు నాన్న అని చెప్పి గోళ్ళు కట్ చేసి, హెయిర్ కట్ చేసి, ఇక వస్త్రాలను తీసి మంచిగా షవర్ చేయించి, స్నానం చేసిన తర్వాత మంచి వస్త్రాలు ధరించి, ఇతని చేతికి ఉంగరాన్ని పెట్టి ఇతన్ని అలంకరించి రాజు దగ్గరికి తీసుకెళ్తున్నారు. గట్టిగా చెప్పకూడదాం. హల్లెలూయా. రాజు దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఆమేనని చెప్పండి. రాజు దగ్గరికి తీసుకెళ్లారు. ఆమేనని చెప్పండి. రాజు దగ్గరికి తీసుకెళ్ళాక మనోడు అవతారం మారిపోయింది, గెటప్ మారిపోయింది, మామూలుగా లేడు, ఇక యవ్వనస్తుల్లాగా ఉన్నాడు. ఈ సమయంలో రాజు చూడంగానే రాజుకు వచ్చిన కళ, రాజుకు వచ్చిన భావం అంతా చెప్తే ఆ రాజు అంటాడు, ఇతడు వంటి ఆత్మ, దేవుని ఆత్మ కలిగిన వాడిని నేను వేరొకడిని కనుగోలేను. స్తోత్రం కలుగును గాక. ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడు, ఇతడుతో దేవుడు తోడై ఉన్నాడు. ఆమేనని చెప్పండి. కాబట్టి ఈ 7 సంవత్సరాలేమో విస్తారంగా పండిద్ది, ఒక 7 సంవత్సరాలేమో భయంకరమైన కరువు రాబోతుందని ఆ కలక భావం చెప్తే, యోసేబా మరి 7 సంవత్సరాలు సమృద్ధిగా పండిద్ది అంటున్నావు, అప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు. 7 సంవత్సరాలు కరువు వస్తుంది అంటున్నావు, అప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు. నీవు నీ ఆత్మతో, నీ దేవుడు నీకు ఇచ్చిన వివేచనతో ఏం చేస్తావు నువ్వు చేయి. హల్లెలూయా. అప్పుడు యోసేపుని ఏం చేశాడంటే, ఫరో ఏమో ఒక కుర్చీలో కూర్చొని, హల్లెలూయా చప్పలు కొట్టొచ్చు, అయిపోయింది ఇంకా 5 నిమిషాలు, స్తోత్రం కలుగును గాక. ఫరో ఏమో ఒక కుర్చీలో కూర్చొని అందరూ చెప్తున్నాడు, హలో 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 సెక్యూరిటీ, సైన్యాధిపతులారా, సైనికులారా, ప్రజలారా, నేను మీ అందరి మీద ఫరోనే, రాజునే, కానీ నా తర్వాత రాజు ఎవరంటే ఈ యోసేపు. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజు పక్కన స్థానాన్ని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. ఆమేనని చెప్పండి. రాజుతో సమపాళ్ళుగా దేవుడు హెచ్చించాడు. ఆమేనని చెప్పండి. ఈ కుమారుణ్ణి దేవుడు లేవనెత్తాడు. ఆమేనని చెప్పండి. దేవుడు ఎలాంటి వాడంటే, తృణీకరించబడిన వారిని దేవుడు హెచ్చిస్తాడు, నెట్టివేయబడిన వాళ్ళని దేవుడు గొప్ప చేస్తాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. రాజు 2వ రథం వచ్చింది, రాజు ఉంగరం తీసి పెట్టాడు. రాజుకు ఉన్నటువంటి సర్వ అధికారాలు ఎవరికి వచ్చినాయి అంటే యోసేపుకి వచ్చినాయి. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. 7 సంవత్సరాలు విస్తారంగా పంట పండింది. ఆ 7 సంవత్సరాలు కూడా ఆ నిలవని ధాన్యాన్ని నిల్వ చేసి గిడ్డంగుల్లో చేసి అదంతా స్టోర్ చేసిన తర్వాత మరొక 7 సంవత్సరాలు భయంకరమైన కరువు. ఏ దేశంలో చూసినా ఆకలికి అలమటించి చచ్చిపోతున్నారు. అన్ని దేశాల్లో కూడా కరువు ఉంది. కానీ యోసేపు ఉన్నటువంటి ఐగుప్తు మాత్రం మంచి సమృద్ధిగా ఉంది. కానాను దేశం కూడా భయంకరమైన కరువుతో అలమటించిపోతున్నారు. అక్కడ నుంచి యాకోబు 10 మంది కుమారులు బయలుదేరి ఇక్కడికి వచ్చారు. యోసేపు దగ్గరికి వచ్చి, యోసేపు అని తెలీదు, మరి మనోడు గెటప్ మారిపోయిందిగా, స్తోత్రం కలుగును గాక. చిన్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు కదా, స్తోత్రం అని చెప్పండి. గెటప్ మారిపోయింది. 10 మంది వచ్చి వాళ్ళ గోను సంచులు ఇలా పట్టి, అయ్యా మా ఊర్లో ధాన్యం లేదు, తినడానికి లేదు, ఉండడానికి లేదు, కనీసం మీ రాజ్యంలో ఈ డబ్బులు తీసుకొని మాకు కొంత ధాన్యాన్ని ఇస్తే మేము మా పిల్లల్ని, మా భార్యల్ని మేము చూపించుకుంటాం నాయన, ఇదిగో డబ్బులు, ఇదిగో గోని సంచులు నింపేస్తే మేము వెళ్ళిపోతాం. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. ఎవరినైతే నెట్టేసి అమ్మేశారో అతడే వారికి దిక్కుగా దేవుడు మార్చాడు.
నిన్ను ఎవరైతే అమ్మేసి దూరం చేసుకున్నారో నువ్వే వారికి దిక్కుగా దేవుడు మార్చబోతున్నాడు. ఎవరైతే నిన్ను తృణీకరించారో వారి ఎదుటే నీ తల పైకి ఎత్తబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఎవరెవరైతే నిన్ను తక్కువగా చూశారో వారి ఎదుటే దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఎక్కడ తలదించుకునే పరిస్థితులు ఏర్పడినాయో అక్కడే నా దేవుడు నీ తల పైకి ఎత్తబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఇతడికి దేవుడు తోడై ఉన్నాడని ప్రజలు గుర్తించి పొందబోతున్నారు. ఆమెను చెప్పండి. దేవుడే యోసేపుని హెచ్చించినట్లుగా ఇక్కడున్న చాలా మంది స్థితిగతులను దేవుడు ఈ రాత్రి మార్చబోతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. యేసునామములో ఇక్కడ ఎవరైతే చెరసాల్లో ఉండిపోయారో, బంధకాల్లో ఉండిపోయారో, ఓటముల్లో ఉండిపోయారో, నిషేధించబడ్డారో, వెలివేయబడ్డారో, తక్కువ చూడబడ్డారో, యేసునామములో నిన్ను నా దేవుడు దీవెనగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుని ఎప్పుడైతే దేవుడు ఎంత గణపరిచాడో అన్నయ్యలకి తెలియదు, కానీ మొత్తం మీద తెలిసిన తర్వాత చూడండి, అన్నయ్యల కన్నీళ్ళు పెట్టుకున్నారు, మన యోసేపు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇక చూడండి, వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. గట్టిగా చప్పలు కొట్టాడు ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు రాజు సింహాసనంలో కూర్చున్నాడు. వాగ్దానం, ప్రవచనం, ఇప్పుడు సింహాసనం మీద పెద్దదాని మీద కూర్చున్నాడు. కానీ మధ్యలో ఉన్న ట్రావెలింగ్ ఎంత ఉంది చూడండి. హల్లెలూయా. వాళ్ళని అద్దరికి వెళ్ళమన్నాడు యేసయ్య. వాళ్ళందరికి వెళ్తున్నారు, కానీ మధ్యలో వాళ్ళకి ఏమొచ్చింది? గాలి తుఫాను. వాళ్ళకు ఒక ఆటంకం వచ్చింది, వాళ్ళకు ఒక భయంకరమైన శోధన వచ్చింది. ఇక వాళ్ళ మరణం అయిపోయే పరిస్థితులు, ప్రతికూలతలు ఏర్పడినప్పుడు వాళ్ళు బాబోయ్ నాయనో ఏంటి నా పరిస్థితి ఇలాగైపోతుందని ఇక గాబరా పడిపోతున్న సమయంలో దేవుడంట 4వ జామున వాళ్ళ ధోని దగ్గరికి సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళాడు. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శిష్యులందరూ కూడా ఆ గాలి తుఫాను మధ్యలో మునిగిపోయి బాబోయ్ నా పరిస్థితి ఏంటి, ఇక మా భార్య పిల్లలకి ఏం చూపించాలి, నా ముఖం కూడా ఉండదేమో, చేపలు మింగేస్తే నన్ను బాబోయ్ అని అనుకుంటున్న సమయంలో యేసు ప్రభు వీళ్ళ అవసరాన్ని తీర్చడానికి సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. ఒక్క మాట చెప్తానేనండి, నీ ప్రతికూలతల్లోంచి నిన్ను విడిపించడానికి యేసు ప్రభు ఎక్కడికైనా వస్తాడు. ఐసీయూ బెడ్ మీదకైనా వస్తాడు. ఆమెను చెప్పండి. ఎవరు మనుషులు రాలేని చోటుకు కూడా నా దేవుడు వస్తాడు. ఆమెను చెప్పండి. పేతురు చెరసాల్లో ఉంటే ఏ మనుషుడు వెళ్ళలేడు, కానీ దేవుడు తన దూతను పంపించి పేతురుని చెరసాల్లోంచి విడిపించాడు. ఆమెను చెప్పండి. అగ్నిగుండంలోనికి ఎవరు వెళ్ళలేరు, ఏ తల్లిదండ్రులు వెళ్ళలేరు, కానీ దేవుడు దిగి వచ్చాడు. ఆమెను చెప్పండి. సింహాల గుహలో ఉన్నటువంటి దానియేలు దగ్గరికి ఎవరు వెళ్ళలేపారు, కానీ దేవుడే దిగి వచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టండి. నీ దగ్గరికి ఎవరు రావట్లేదని బాధపడుతున్నావేమో, నీ ప్రతికూలతలోనికి దేవుడు వచ్చి నిలబడబోతున్నాడు. ఆమెను చెప్పండి. నీ ఒంటరితనంలో దేవుడు నిలబడబోతున్నాడు, నీ కృంగుదల్లో దేవుడు నిలబడబోతున్నాడు. నిన్ను పైకి లేవనెత్తడానికి, నిన్ను ఉజ్జీవింపజేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను హెచ్చించడానికి, నిన్ను గణపరచడానికి నా దేవుడు సముద్రం మీద నడుచుకుంటూ రాబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. వీరిని ఎప్పుడైతే అలా వచ్చారో, పేతురేడి ఈడైనా పేతురేడి ఈయనకి మాత్రం ఎంత తొందర అంటే, నువ్వు నిజంగా యేసయ్యవేనా? అవును. నువ్వు నిజంగా యేసయ్యవేనా? అవునురా, నేను నిజంగానే యేసయ్య. హల్లెలూయా. యేసయ్య అంటే నువ్వు నిజంగా యేసయ్యవైతే నువ్వు నీటి మీద నడిచినట్లుగా నేను కూడా నడవాలి, అప్పుడే నువ్వు యేసయ్యవని నేను నమ్ముతా అని అంటే, సరే దా దా. ఎలా దిగుతున్నాడు చూడండి. ఫుట్పోర్ట్లో స్టేడియంలో దిగుతున్నాడు వీడు. స్తోత్రం కలుగును గాక. కానీ పేతురు గుండెలు మామూలుగా ఉండవు ఆ రోజు. హల్లెలూయా. దేవుడు ఏదో చెప్పాడు, అడుగేస్తున్నాడు, కానీ గుండెల్లో మాత్రం సముద్రం అంటే భయం. అడుగు లోపలికి వెళ్ళిపోతే స్తోత్రం, షార్కులు వచ్చేస్తే, తిమింగలాలు వచ్చేస్తాయి. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే పేతురు ఒక అడుగు వేసాడో సముద్రం మీద పేతురు కూడా ఒక అడుగు నిలబడ్డాడు. ఆమేనని చెప్పండి. రెండవ అడుగు తీసి పడవలోంచి నీటి మీద వేసాడు, నడవగలిగాడు, నిలబడ్డాడు. 2, 3, 4, 5, 6 ఇలా అడుగులు యేసయ్య దగ్గరికి వెళ్తా ఉన్నాడు. యేసయ్య దగ్గరికి వెళ్తా ఉన్న సమయంలో పక్కనే గాలి, ధూళి, తుఫాను అన్నీ చూసి ఒక్కసారి యేసయ్యని చూసేవాడు గాలి తుఫాను చూశాడు. అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్. హల్లెలూయా. ఇక మునిగిపోవడం ప్రారంభించాడు. బాబోయ్ నాయన, ఈ అలలు ఏంటి, ఈ కష్టాలు ఏంటి, ఈ అప్పులు ఏంటి, ఈ అమ్మాయిల గోలేంటి, ఆ అమ్మాయిల గోలేంటి. హల్లెలూయా. ఈ అమ్మాయిల గోల, ఆ అమ్మాయిల గోల, ఈ అబ్బాయిల గోల, ఆ అబ్బాయిల గోల. ఏందిరా నాయన ఈ ప్రతికూలతలు ఏంటని విశ్వాసంలో పడిపోతూ ఉంటే, అప్పుడు పేతురా, నీ విశ్వాసం నిన్ను నీటి మీద నడిచేలా చేసింది, నీ అవిశ్వాసం నిన్ను నీట. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసమే నిన్ను నీటి మీద నడిచేలా మార్చబోతుంది.
నీ ఆవగింజంత విశ్వాసము ఈ కొండ వెళ్ళి పడమంటే పడేలా దేవుడు చేయబోతున్నాడు. ఈ కంబళి చెట్టు ఆవగింజంత విశ్వాసంతో కంబళి చెట్టు ఇదిగో పెకిలించబడి సముద్రంలో పడమంటే అది కోకట వేళ్ళతో సహా పెకిలించి వేయబడబోతుంది. ఆమేనని చెప్పండి. నీ శ్రమ, నీ కష్టం, నీ నింద, నీ అవమానాన్ని నా దేవుడు ఒక్క మాటతో దేవుడు ఎగిరిపోయేలా దేవుడు చేయబోతున్నాడు. నమ్మైతే ఆమేనని చెప్పండి. నమ్మితే గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. పేతురు కూడా నీటి మీద నడిచిన యేసు ప్రభు తర్వాత నీటి మీద అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరు నడవలేదు, పేతురు తప్ప. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. దేవుడు ఎలాంటి మనసు అంటే ఆయన ఏది చేశాడో నీతో అది చేపిస్తాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో నీకు అలాంటి మనసు ఇద్దాం అనుకున్నాడు. ఆమేనని చెప్పండి. అలా ఆయన ఎంత మహిమలో ఉన్నాడో ఆ మహిమను నీకు ఇచ్చాడు. ఆమేనని చెప్పండి. ఆ మహిమను అపవాదిగాడు దొంగిలించాడు. ఆ మహిమలో ఉండనివ్వకుండా, ప్రకృతి మన మాట వినకుండా అన్ని విధాలుగా చలరేగి కొట్టేశాడు. కానీ ఆ అపవాదిని యేసు ప్రభు సిలువలో తలని చితకొట్టాడు. ఆమేనని చెప్పండి. అపవాదిగాడికి భయపడన అవసరం లేదు. అపవాది 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 ఆడిని గొప్ప చేయకండి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. గట్టిగా చప్పలు కొట్టండి. నీవు నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు. ఆమేనని చెప్పండి. నీవు ఆదివారం ఆరాధన చేసే దేవుడు పూజకు అర్హుడు. ఆమేనని చెప్పండి. ఆయనని మించిన వాడు ఎవరు లేరు. ఆమేనని చెప్పండి. ఏ ఘట సర్పమైన ఆయన పాదాల క్రిందే. అర్థమైతే గట్టిగా చప్పలు కొట్టండి. గట్టిగా చప్పలు కొట్టండి. ఆయన మాట సెలవియగా మానవుల్లోనికి జీవాత్మ వచ్చింది. ఆయన మాట సెలవివ్వగా శత్రువులు, సామ్రాజ్యాలు కూకట వేలతో సహా పెగిలించి వేయబడి ఆయన మాట సెలవిగా నీరు ద్రాక్షరసంగా మారింది. ఆయన మాట సెలవిగా ఈ రాత్రి నీ బ్రతుకును కూడా దేవుడు మార్చబోతున్నాడు. నమ్మితే అందరు లేచి నిలబడండి. లేచి నిలబడండి. అందరు లేచి నిలబడండి. లేచి నిలబడండి. ఒక్క మాటతో దేవుడు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు ఈ రాత్రి. నమ్మండి, విశ్వసించండి. ఎంతవరకు ఓపికతో ఉన్నారు. దేవుడు అందరికీ పంపించాడు. కానీ మధ్యలో ఎదురైనటువంటి గాలి తుఫాన్లను బట్టి వాళ్ళు భయంకరమైనటువంటి ప్రతికూలతల్లో ఉన్నారు. హల్లెలూయా. 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 ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటారా? ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయండి. ఈరోజు ఎంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు చిన్న ప్రార్థన చేయండి. హల్లెలూయా. 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 బిడ్డలారా, నీ మీద ఉన్న దేవుని ప్రణాళిక చాలా గొప్పది. అది లెక్కకు విస్తారములని దేవుడు చెప్తున్నాడు. మానవులు ఊహల వంటివి కాదు నా ఊహలు. ఇదిగో భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం అని చెప్తున్నాడు. ఏ బిడ్డల కోసం అయితే ఏడుస్తున్నావో, ఏ భర్త కోసం ఏడుస్తున్నావో, ఏ బిడ్డలు లేరని బాధపడుతున్నావో, ఏ ఇల్లు లేదని బాధపడుతున్నావో, ఏ భయంకరమైనటువంటి రోగం ఉందని బాధపడుతున్నావో, ఎవరికి చెప్పుకోలేక వేదన పడుతున్నావేమో, బిడ్డలారా ఈ రాత్రి దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఇదిగో దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నిన్ను చాలా ప్రమాదాల నుంచి దేవుడు తప్పించబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకోసమో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమించాడు. నీవు ఆయన సొత్తు. నీవు ఆయన ప్రతిబింబంగా ఉన్నావు. దేవుడు నిన్ను విడిచిపెట్టట్లేదు. దేవుడు నిన్ను వదిలివేసుకోవాలనుకుంటలేదు. దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. 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 నీకు చాలా పెద్ద ప్రవచనాలు వచ్చినాయి బిడ్డ. చాలా గొప్ప ఇదిగో చాలా గొప్ప దర్శనాలు వచ్చాయి. చాలా విస్తారమైనటువంటి వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. కానీ నెరవేర్చలేదని బాధపడుతున్నావా? నలిగిపోతున్నావా? నిందలు ఏంటి? ఎటు చూసినా ఈ ఇబ్బందులు, ఎటు చూసినా ఈ బాధలు, ఎటు చూసినా ఈ కన్నీళ్ళు, ఎటు చూసినా మనుషులు సూటిపోటి మాటలు, ఎటు చూసినా నిందలు, ఎటు చూసినా ఇదిగో ఏది చేసినా కలిసి రావట్లేదు. ఏంటి నా జీవితం అని ఒక ప్రశ్నతో మిగిలిపోయిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీది ఇప్పుడున్న పరిస్థితిని చూడకో. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నీ సిచ్యువేషన్ చూడకో. నీ భవిష్యత్తుని దేవుడు దీవెనగా మార్చబోతున్నాడు. నీ ఫ్యూచర్ని దేవుడు మార్చబోతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళతో చాలా మందితో ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుగా నీ స్థితి ఉండబోట్లేదు. ఓ నా దేవుడు నీ స్థితిగతులు మార్చబోతున్నాడు. హల్లెలూయా. 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 ఏదో నీ దగ్గర లేదని బాధపడుతున్నావు కదా, ఏదో నీ దగ్గర లేదని మనుషులు నిన్ను నిందిస్తున్నారు కదా, దాన్ని బట్టి నువ్వు ఫ్యూచర్ని డిసైడ్ చేసుకో. దేవుడు ఆల్రెడీ నీ ఫ్యూచర్ని డిసైడ్ చేశాడు. యోసేపు అన్నలు అమ్మేశారని నువ్వు సూసైడ్ చేసుకోకు. పోతిఫర్ ఇంట్లో అవమానం ఎదురైందని సూసైడ్ చేసుకోకు. జైల్లో ఎవరు పట్టించుకోలేదని సూసైడ్ చేసుకోకు. నీ కోసం సింహాసనాలు కాచుకొని ఉన్నాయి. నీ కోసం దేవుడు గొప్ప వాటిని సిద్ధపరిచాడు. ఉద్యోగం రావట్లేదని, ఎంత చేసినా ఏది సక్సెస్ అవ్వట్లేదని బాధపడుతున్నావు బిడ్డ. నీ కోసం దేవుడు సింహాసనాలను దాచి ఉంచాడు. నమ్మితే గట్టిగా చెప్పకూడదాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్న వారితో చాలా మందితో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 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 దేవుడే చెప్పాడు అద్దరికి వెళ్ళమని. కానీ ప్రస్తుతం ప్రతికూలతలను ఎదుర్కొంటున్నావా? ప్రతికూలతల్ని మనుషుల మాటలు గాయపరచబడుతున్నాయా? మనుషుల మధ్యలో ఆగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయా? లేదు లేదు లేదు. నిన్ను అద్దరికి నడిపించేంత వరకు దేవుడు నీ చేయి పట్టుకొని విడిచిపెట్టట్లేదు ఈ రాత్రి. హల్లెలూయా. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నా చేతులు పట్టుకో ప్రభువా,
ఈ నడి సముద్రంలో నేను ఉండిపోయాను ప్రభువా. ఈ అలలు నన్ను ముంచి వేస్తున్నాయి అయ్యా. ఈ అప్పులు బాధలు, ఈ అనారోగ్యాలు, ఈ అవిశ్వాసము, ఈ బంధకాలు, ఈ ముళ్ళు లాంటి ప్రతికూలతలు నన్ను ముంచేస్తున్నాయి ప్రభువా. నా చెయ్యి పట్టుకో ప్రభువా. నువ్వు అడగగలిగితే ఈ రాత్రి నీ చెయ్యి పట్టుకోపోతున్నాడు దేవుడు. పైకి లేవనెత్తబోతున్నాడు. ఓ గొప్ప సమరయుడు, మంచి సమరయుడు నీ చెయ్యి పట్టుకొని పైకి లేవనెత్తబోతున్నాడు ఈ రాత్రి. ఇక్కడ అలిసిపోయి సొమ్మసిల్లిపోయి ఏం చేయాలో ఎటు వెళ్ళాలో తెలియలేని స్థితిలో ఉన్న నిన్ను నా దేవుడు నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు. నిన్ను అందరికీ చేర్చబోతున్నాడు. నేను ఇప్పుడు ప్రస్తుతం లేమి ఉన్న నిన్ను సమృద్ధిగా మార్చబోతున్నాడు. చీకటి నీ చుట్టూరు ఉందేమో దేవుడు వెలుగులోనికి నడిపించబోతున్నాడు. నీ చుట్టూరు శాపం ఉందేమో, పాపం ఉందేమో దేవుడు ఆశీర్వాదంలోనికి నడిపించబోతున్నాడు. ఓ ప్రస్తుతం ఉన్నది అంధకారం లాంటిదిగా అనిపిస్తుందేమో, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు ఆయన వెలుగులోనికి నిన్ను నడిపించబోతున్నాడు. ఓ రబలబర శబరబర తూరాగదన ఇక్కడ ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. లెమ్మో తేజరిల్లుమో, యెహోవా వెలుగు నీ మీద ఉదయించింది. రాజులు నీ వెలుగులోనికి రాబోతున్నారు, అధికారులు నీ వెలుగులోనికి రాబోతున్నారు. ఇప్పుడున్న నీ సిచ్యువేషన్ దేవుడు మార్చబోతున్నాడు. యేసు నామములో ఎండిపోయిన గర్భాలు ఈ రాత్రి తెరవబడును గాక. ఆగిపోయిన వివాహ కార్యక్రమాలు దేవుడు చిత్తానుసారంగా జరుగును గాక. కట్టలేను అనుకున్న గృహాలు కట్టబడును గాక. వైద్యులు చెప్పారేమో ఈ స్వస్థత రాదని, వైద్యులు చెప్పారేమో ఇది అవ్వదని, నా దేవుడు స్వస్థపరిచి నిన్ను సాక్షిగా నిలబెట్టి ఊరేగించును గాక. గట్టిగా చెప్పలు కొడుతూ ఏది నిన్ను అర్ధరాత్రి భయపెడుతుందో యేసు నామములో ఈ రాత్రి మొదలుకొని దాన్ని నువ్వు భయపెట్టుదువుగాక. షకరబాల ధూరగతన మన రీకాటకర. ఏ భవిష్యత్తును గురించిన చింత ఇక్కడ ఎవరో భవిష్యత్తు గురించి చాలా భయపడుతున్నారు. ఈ రేపటి గురించి ఆలోచిస్తూ రోజు దిగులు చెందుతున్నారు. మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ భవిష్యత్తు మీరు ఆలోచించినట్లుగా కాదు, దేవుడు ఆలోచించినట్లుగా మహిమగా మారబోతుంది. నీ చింత యావత్తు ఆయన మీద వేయగలిగితే ఆయన నీ భారంలో మోయబోతున్నాడు. ఓ ఆయన రక్తంలో కడగగలగబడితే, ఆయన రక్తంలో కడగబడిగితే నీ పాపం నుంచి విడుదల, నీ వ్యసనాల నుంచి విడుదల, నీ ప్రతికూలతల నుంచి విడుదల రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మి రక్షణ అడుగులు వేయగలవా? దేవుడు నాకు కావాలని విశ్వసించి నీ గుండెల్లోనికి దేవుడిని స్వీకరించగలవా? ఈ రాత్రి నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను హెచ్చించాలని మనసు కలిగి ఉన్నాడు. ఈ పాపం, ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా, ఈ అల్పకాల సుఖభోగాలకు ఎంతకాలం నీ శరీరాన్ని అప్పగిస్తావు? నీ శరీరాశ, నేత్రాశ, జీవపడము ఎంతకాలం ఉండిపోతావు? ఈ రోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకి నీ జీవితాన్ని ఇస్తావా? ఎంత పాడైపోయిన నీ జీవితం, ఎంత మలినమైపోయిన నీ జీవితాన్ని నా దేవుడి చేతిలోనికి నీ జీవితం రాగలిగితే నా దేవుడు నీ జీవితాన్ని మలుచబోతున్నాడు. ఓ గొంగల పురుగుగా ఉన్న నీ జీవితాన్ని చీతాకోక చిలుగుగా మార్చబోతున్నాడు. అందరికీ హేయమైపోయినటువంటి వస్తువుల్ని రూపుదిద్దబోతున్నాడు. అలాగ నేను రూపుదిద్దబోతున్నాడు. ఒకానొకప్పుడు నా జీవితం కూడా గొంగల పురుగు లాంటిది బిడ్డ. ఒకానొకప్పుడు ఎవరికి ప్రయోజనం లేదు. ఒకానొకప్పుడు నా జీవితం అంతా కూడా దుర్బలమైపోయింది. ప్రేమలంటూ, త్రాగుడంటూ, తిరుగుడంటూ, అటు ఇటు చెల్లవదరకంగా అయిపోయింది. ఏ గమ్యం లేని స్థితిలో చచ్చిపోదాం అనుకున్న స్థితిలో నా దగ్గరికి నా యేసయ్య వచ్చాడు. చచ్చిపోవడానికి కాదురా నిన్ను పుట్టించిందని నాతో మాట్లాడాడు. అనేకుల్ని చచ్చిపోయే వాళ్ళని బ్రతికించడానికి నేను వాడుకుంటానని దేవుడు చెప్పాడు. అది మొదలుకొని నా జీవితాన్ని ఇదిగో దేవునికి సమర్పించాను బిడ్డ. నా దేవుడు ప్రతిరోజు ప్రతి ఊర్లో గణపరుస్తూ వస్తున్నాడు. ఓ నాలో ఏమీ లేదు, నేను హెచ్చించబడడానికి ఏ అర్హత లేదు, కానీ ఈ గాడిద మీద దేవుడు కూర్చుండడాన్ని బట్టి నాకు ఘనత వచ్చింది. ఈ రోజున నీకు ఘనతను ఇవ్వబోతున్నాడు దేవుడు. నీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వగలవా? నీ ఆలోచనలు, పాపపు ఆలోచనలు తొలగించి దేవునికి ఇవ్వగలవా? దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తాడు. నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను గణపరచబోతున్నాడు. హల్లెలూయా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుచునా.
అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు కష్టకాలమందుని చేయి విడుచునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును నీ కన్నీరు తుడుచును నీ కన్నీరు తుడుచును నీ కన్నీరు తుడుచును. అవును, నీ కన్నిటిని ఈ రాత్రి దేవుడు తుడిచిపోతున్నాడు. నీ కన్నిటిని చూశాడు, నీ కన్నీటిని వృధా చేయట్లేదు, ఆయన కవిలలో దాచి ఉంచాడు. నీ ప్రతి కన్నీటి బొట్టుకి నా దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఏడ్చావు కదా నీవు, ఆ ఏడ్చిన ఆ ప్రశ్నలకి దేవుడు ఒక్కొక్క దానికి సమాధానాలు ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి నాతో కూడా మాట్లాడు ప్రభు, నువ్వు ఆశపడుతున్నావు కదా, దేవుడు నిన్నే ప్రేమిస్తున్నాడు. నీ జీవితాన్ని ఇదిగో రాసి పెట్టుకో. ఇదిగో ఆగస్టు నెల 26వ తేదీ చూపిస్తున్నాడు. ఈ ఆగస్టు నెల 26వ తారీఖున దేవుడు ఒక మహిమ కలిగిన మార్పును నా దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొట్టండి. యేసు నామములో ఆగస్టు 26 ఆగస్టు నెలలో బర్త్డేలు కానీ ఈ మ్యారేజెస్ డేస్ కానీ ఇంకా ఉద్యోగం వచ్చి వెళ్ళిన రోజులు కానీ ఆగస్టు నెలలో ఎవరైనా ఉంటే మీరు చెయ్యి పైకి ఎత్తండి. మిగిలిన వాళ్ళందరూ కళ్ళు మూసుకోండి. ఆగస్టు నెల చూపిస్తున్నాడు. ఎవరైనా పుట్టిన తేదీ కానీ మ్యారేజెస్ డే కానీ లేదంటే ఏదైనా ఆగస్టుకి సంబంధించింది ఎవరైనా ఉంటే గట్టిగా చప్పలు కొడదాం. యేసునామములో ఆగస్టు నెలకు సంబంధించిన వారిని దేవుడు గణపరచబోతున్నాడు. దేవుడు హెచ్చించబోతున్నాడు. అవమానాల్ని దేవుడు, నిందల్ని, పూదండల్ని అన్నిటిని కూడా ఇదిగో దేవుడు స్తుతి వస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు. విచిత్రమైనటువంటి వస్త్రాల్ని, అభిషేకపు దుప్పటిని ఇవ్వబోతున్నాడు. శాఖ రబాల తూర గద రమణ రిక తూరమణ శాఖ రగదన. యేసునామములో కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. యేసునామములో చాలా మందికి చాలా దేవుడు తాకుతున్నాడు ఈ రోజున. కొన్ని స్వస్థతలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీరు వచ్చేటప్పుడు ఈ నడుము భాగంలో ఈ కుడివైపు చాలా బలహీనతతో వచ్చారు ఎవరో. ఈ నడుము వైపు కుడివైపు బాగా బలహీనం లాగినట్టుగా, ఈ కాలు, ఈ నడుము, ఈ చెయ్యి లాగినట్టుగా వచ్చారు. కానీ దేవుడు నిన్ను ఈ రాత్రి తాకబోతున్నాడు. ఈ రాత్రి దేవుని హస్తం నిన్ను తాకబోతుంది. శక రబ్బన శకన్ తీర కథన రెక్కెలెమెరె తీర కథన. నరాలకు సంబంధించిన ఆ వ్యాధిని దేవుడు ఈ రాత్రి స్వస్థపరచబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ఇదిగో ఈ గర్భంలో ఉన్నటువంటి ఈ నీటి బుడగలు ఈ ఇన్ఫెక్షన్కి సంబంధించిన దాన్ని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. మీరు టెస్టిమోనీ చెప్పబోతున్నారు. ఈ రాత్రి గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఒక సాక్షిగా మార్చబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత గొప్పగా, ఎంత ఘనంగా జరిగించింది దేవునికి. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, నాతో మాట్లాడినందుకు వందనాలని చెప్పండి. దేవుడికి గణపరచండి. హల్లెలూయా. సమస్త మహిమ నీకే చెల్లిస్తున్నాను.